అందరికీ నమస్కారం. చిత్రాలచన పాడ్‌కాస్ట్‌కి స్వాగతం. ఇవాళ ఇంకో స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నామనమాట. సో, 'హౌ ఈస్ దట్ ఫర్ ఎ మండే' అని ఒక ఇండీ ఫిల్మ్ రిలీజ్ అయింది. శ్రీపాల్ సామ గారు డైరెక్ట్ చేశారు. ఈటీవీ విన్‌లో వచ్చింది. సో, ఆయనతో ఇవాళ ఆ సినిమా గురించి మాట్లాడబోతున్నాం. వెల్కమ్ అండి మా పాడ్‌కాస్ట్‌కి. హాయ్ సాండి. హాయ్ పృథ్వీ. హాయ్ అండి. హాయ్. యాహ్! యాహ్! సో, సో, యాక్చువల్లీ శ్రీపాల్ గారు ప్రీమియర్‌కి ఇన్వైట్ చేశారు. కానీ మేము ప్రీమియర్ అయిపోయిన 2 వారాలకి చూసామనమాట ఆ మెసేజ్. సో, యాహ్! కొంచెం బట్ ఎనీవేస్ ఆహ్, నేను సినిమా చూసాను. సో, నాకు సినిమా యాక్చువల్లీ చాలా నచ్చింది. 2 విషయాలు. ఒకటి విషయం ఏంటి అంటే నాకు ఏవైతే క్వెషన్స్ జనరల్లీ ఉంటాయో ఇన్ జనరల్ లైఫ్ గురించి ఆర్ వాటెవర్, అది మీరొక కథలోకి తీసుకురావడానికి ట్రై చేసి అండ్ అది కూడా ఆర్గానిక్‌గా వచ్చేటట్టే చూసారు గానీ, ఏదైనా ఇప్పుడు నేను ఇది చెప్పాలనుకుంటున్నాను ఆర్ ఇది నేను థింక్ చేస్తున్నాను అని చెప్పినట్టు చెప్పలేదెక్కడ. ఇవి క్వెషన్స్ నా బ్రెయిన్‌లో ఉన్నాయి. అండ్ ఆ క్వెషన్స్‌నే మీరొక స్టోరీ రూపంలో తీశారనిపించింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఎంటర్‌టైనింగ్ ఆల్సో. అంటే ఇట్స్ నాట్ లైక్ ఫుల్ సీరియస్ సినిమా తీశారని గాని. సో, ఎప్పుడైతే అంటే ఆ సర్కాజం అనేది ఉంటది కదా! ఆ సర్కాజం కూడా బానే పండింది. నాకైతే బానే పండింది. బట్ యాహ్! ద థింగ్ దట్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ మీ వాస్ ఆహ్, కరెంట్ డే ఈవెంట్స్ ప్లస్ యువర్ ఫిలాసఫీ అండ్ హౌ ఆల్ ఆఫ్ ద థింగ్స్ క్యాన్ చేంజ్ ఇన్ ఎ సింగిల్ డే ఫర్ ఎ పర్సన్. ఆహ్, వాడి బ్రెయిన్‌లో. సో, ఈ థీమ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. అండ్ 1 అవర్ 30 మినిట్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ బ్రీజీ. లైక్ సినిమా అలా ఎళ్ళిపోతుంది అంటే. ఆఫ్‌కోర్స్ నువ్వు తర్వాత ఆలోచించుకోవాలనుకుంటే ఆలోచించుకుంటావు. లేకపోతే లేదు గానీ, ఇట్ జస్ట్ ఫ్లోస్ 1 అవర్ 30 మినిట్స్. ఆహ్, సో, యాహ్! సినిమా అయితే చాలా నచ్చింది. అండ్ మీరు మీరు గూడా ఒక పెద్ద 'ఇళయరాజా' ఫ్యాన్ నాకు యెస్. యాహ్! అర్థమైంది సినిమా చూస్తున్నంత సేపు. వెనకాల బేస్ గిటార్ హీరో వస్తున్నప్పుడు ఒంటరి వాడినట్టు యాహ్! పాట ప్లే అవ్వడం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో బేస్ గిటార్. సో, యాహ్! రాజా ఫ్యాన్ అని క్లియర్‌గా అర్థమైపోయింది. సో, యాహ్! యాహ్! నాకు నచ్చింది సినిమా థాంక్స్. చాలా. ఆ పాట యాక్చువల్లీ ఒరిజినల్ పాట వాడదాం అనుకున్నాం. అండ్ కాపీరైట్. యాక్చువల్లీ కొన్ని ఫెస్టివల్ ప్రీమియర్స్‌లో వాడుండే. ఓహ్! సో, అమెరికన్స్‌కి ఆ లిరిక్స్ అర్థం కావు. అండ్ ఎస్‌పీబీ వాయిస్ అది. బట్ దే రియల్లీ లవ్డ్ ఇట్. ఐ వాంటెడ్ టు బ్రింగ్ దట్ స్ట్రేంజర్స్ గానీ పర్మిషన్ దొరకలే అన్నట్టు పాట పాడడానికి. సో, యాక్చువల్ ఒరిజినల్ సాంగ్ వాడాను. సో, వి హాడ్ టు స్టిల్ ఓహ్! డూ సంథింగ్. యాహ్! యాహ్! అంటే మీరు కవర్ వెర్షన్ లాగా ఉంటుందది. సమ్‌వన్ ఓకే. ఎల్స్ సేమ్ యాహ్! ట్యూన్‌ని యెస్. కొట్టించి చేసినట్టుంటది. బట్ యాహ్! అండ్ నేను వాడికంటే కొన్ని గంటల ముందు నేను సినిమా చూసాననమాట. అదే ఈటీవీ విన్‌లో. చూసిన తర్వాత ఆహ్, ఎలా ఉంది అంటే బావుంది నువ్వు చూడని చెప్పిన. నేను కంప్లీట్‌లీ ఎక్స్‌ప్రెస్ చేయలే నాకు ఎగ్జాక్ట్‌లీ ఏమనిపించింది అని. నేను కావాలని చెప్పలేదన్నమాట వానికి. నువ్వు చూడు అని చెప్పిన. చెప్తే వాడు వచ్చి "కుదరదుందిరా సినిమా" అంటే అయితే ఓకే. నేననుకున్న సింక్‌లోనే ఉన్నాడు వీడు అని అర్థమైంది. బట్ ఎందుకంటే నేను హైప్ ఇవ్వలేదు కావాలని. ఎందుకంటే మీరు ఆఫ్‌కోర్స్ ద స్కేల్ ఈస్ ఇండీ. షూ స్ట్రింగ్ బడ్జెట్ పైన తీసినారు. బట్ మీ యాస్పిరేషన్స్ చాలా చాలా నచ్చినాయి. అంటే మీరెప్పుడైతే ఆహ్, ఆ గోల్డ్ మెడలిస్ట్ ఆయన ఒలింపిక్ మెడలిస్ట్‌ని తీసుకొస్తారో అథ్లీట్‌ని తీసుకొచ్చి ఆయన క్యారెక్టర్ ద్వారా అంటే ఆఫ్‌కోర్స్ అది సెకండ్ హాఫ్‌లో వస్తుంది. అండ్ ఆఫ్‌కోర్స్ సెకండ్ హాఫ్ ఇన్ ద సెన్స్ అదే ఆయన క్యారెక్టర్ తర్వాత రివీల్ అవుతుంది. అండ్ ఆయన సెంట్రల్ స్టేజ్ తీసుకుంటారు కథలో. వెన్ యూ స్టార్ట్ టు థింక్ అండ్ పీల్ బ్యాక్ లేయర్స్ అండ్ ఎక్కడ స్టార్ట్ అయింది కథ అని ఒకవేళ ఆలోచిస్తే కూడా. బట్ ఆయన చెప్పే విషయాలు అండ్ మీరు ప్రతిసారి ఏదో క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇనిషియల్లీ ఆ బిలియనియర్ ఎవరైతే ఉంటారో ఆయన హీ స్టార్ట్స్ ఆఫ్ విత్ లైక్ నేను నాకు కొన్ని గంటలు ఇస్తేనే కొన్ని గంటల్లో నేను ఎంతో గొప్ప చరిత్ర చదవగలిగిన నేను. ఇట్ ఈస్ సో ఫ్యాసినేటింగ్ అని ఆయన కూడా కొన్ని క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ యూ ఆల్సో ఎండ్ విత్ అ క్వశ్చన్. సో ఇవన్నీ చాలా ఫ్యాసినేటింగ్ అనిపించినాయి. అండ్ ఆఫ్ కోర్స్ మేబీ ఇప్పుడు ఉంటున్న మా ఏజ్‌కి అండ్ మా హెడ్‌లో రన్ అవుతున్న క్వశ్చన్స్ కూడా అది రెసొనేట్ అవ్వడం వల్ల ఇట్ ప్రాబబ్లీ హిట్ అస్ మోర్. సో అది చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. అండ్ ఒక ఇండీ ఫిల్మ్ ఇందాకన్నట్టే మేకింగ్‌లో ఇండీ ఉన్న ద యాస్పిరేషన్స్ అండ్ దట్ యాంబిషన్ ఈస్ వెరీ గ్రేటర్ అండ్ ఈస్ ఆస్కింగ్ పర్టినెంట్ క్వెషన్స్ అగైన్. మీరు రియల్ లైఫ్ కరెంట్ యూ నో హాట్ క్వెషన్స్ అంటారు వాట్ ఎవర్ దిస్ క్వెషన్స్ ఆర్ అవన్నీ అడుగుతున్నారు మీరు గూడా. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకే అండ్ ఇవాళ మీరు 'రామ్ వెంకట్ శ్రీకర్‌తో' చేసిన ఇంటర్వ్యూ చదివాననమాట. అందులో మీరు మెన్షన్ చేసినది ఏంటి అంటే 10 ఏళ్ల నుంచి నా దగ్గర ఉన్న ఒక
థాట్‌ని నేను ఎప్పుడు రాయాలనుకోలే. బట్ రాసినప్పుడు ఈ కథ వచ్చింది అన్నారు. సో, రైట్. ఆహ్, టెల్ us మోర్ అబౌట్ దట్. ఎందుకంటే సీడ్ థాట్ ఎప్పటి నుంచో ఉంది అన్నారు కదా! Yeah, అంటే see again, there's very big things in the subject, and there's also very small things, right? So ఇప్పుడు let's say the customer care aspect of it, అది యెస్. యాహ్! అది కథలో లేదు. బట్ దెన్ డెవలప్ చేస్తున్నప్పుడు దేర్ ఈస్ దిస్ ఇంటరాక్షన్. ఈ వీడు 2, 3 సార్లు మాట్లాడినప్పుడు మనమైతే ఎట్లా బిహేవ్ చేస్తామో, ఐ వాంటెడ్ హిమ్ టు బిహేవ్ దట్ వే. బట్ ఈస్ దట్ రైట్ ఆర్ రాంగ్ అనేది యెస్. అగైన్ ఐఎమ్ ఓన్లీ పుట్టింగ్ దట్ పాయింట్ అక్రాస్. ఐఎమ్ నాట్ సెండింగ్ ఎనీ మెసేజ్. సో Yeah. మై డైలమా ఇప్పుడు ఎవ్రీ డే ఐ కాల్ సమ్వన్ అండ్ దెన్ అతడు గొడవ పెట్టుకుంటా. తర్వాత అనిపిస్తుంది అనవసరంగా 2 హ్యాష్ ఉన్నామేమో అని. సో దాట్ ఐ ప్రజెంటెడ్. ఇట్లా ఏంటంటే లైక్ యూఎస్లో ఇప్పుడు ద డ్రైవ్ త్రూ పార్ట్ ఆఫ్ ఇట్, లైక్ దిస్ కంట్రీ ఈజ్ రియలీ అబౌట్. ఇప్పుడు మన స్టీవ్ జాబ్స్ ఇండియా వచ్చి తర్వాత ఏమన్నాడంటే ఇండియన్స్ ఆర్ అబౌట్ ఇంట్యూషన్, యునో యువర్ ప్లాన్ కెన్ గో రాంగ్ బట్ ఇంట్యూషన్ కెనాట్ గో సంథింగ్ ఏదో అట్లా అన్నారు. ఓకే. సో మనం ఇంట్యూటివ్గా ఉంటుంది మన దగ్గర మోస్ట్లీ. బట్ దిస్ కంట్రీ ఈజ్ మోర్ ప్లాన్డ్ అండ్ బై రూల్స్, అండ్ దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఒక డిస్కంఫర్ట్, ఆర్టిఫిషియాలిటీ వస్తుంది కదా. సో అది అగైన్ ఇట్స్ నాట్ రైట్ ఆర్ రాంగ్. ఐ డోంట్ నో విచ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, బట్ బికాస్ ఐ లివ్డ్ హియర్ ఫర్ దీస్ మెనీ ఇయర్స్, అవన్నీ కూడా ఐ వాజ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ అన్నట్టు, లైక్ ఇస్ దిస్ రైట్ ఆర్ రాంగ్. బట్ ఇఫ్ ద సేమ్ థింగ్ ఈజ్ టాట్ బై వన్ వెరీ ఎల్డర్లీ పర్సన్, ఆయన ఎట్లా పర్సూ చేసుకుంటాడు వీటిని, ఈ చిన్న విషయాలని, అదే. అండ్ బేసికలీ ఇప్పుడు మనం దెర్ వాజ్ వన్ మెన్షన్ అబౌట్ సిల్వర్ మెడలిస్ట్ ఇన్ ఇండియా, ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్. సో దీస్ ఆల్ కథలో ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ప్లాట్. కరెక్ట్. బట్ ఏదైనా డెవలప్ చేసినప్పుడు దట్ థాట్ ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యాడ్. అరే ఇదే ఒక గెలిచినప్పుడు ఇచ్చే హైప్ అప్ అండ్ కమింగ్ వాళ్ళకు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంకరేజింగ్ అ విన్నర్, వై డోంట్ యూ మేక్ విన్నర్స్, దట్ కైండ్ ఆఫ్ మన లీడర్షిప్ మన కంట్రీలో. సో దిస్ ఇస్ నాట్ బిగ్, I'm not opening up a big topic or anything, but these are little thoughts we all have. So ఒక కథ, once ఈ కథ అవుట్లైన్ అనుకున్నాక I just went free. అండ్ ఇప్పుడు ఈజ్ దట్ ఎ రియల్ కాన్ఫ్లిక్ట్, కస్టమర్ కేర్ ఆమెతో గొడవ అనే ఒక మనకు రివిజన్స్లో వచ్చుండే ఆ క్వశ్చన్. కానీ వెదర్ ఇట్స్ రియల్ కాన్ఫ్లిక్ట్ ఆర్ నాట్, ఇట్ ఫీల్స్ ఒరిజినల్, లెట్స్ యూజ్ ఇట్. సో వీ వెంట్ ఇన్ దట్ ఫ్లో అన్నట్టు. సో దట్ వాజ్ ఇట్. రైట్. అతనికి స్టేక్స్ ఉన్నాయి, ఎందుకంటే అతను డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంది, అండ్ అంతకుముందు అతను లాస్లో కూడా ఉంటాడు కాబట్టి అతని క్రెడిట్ కార్డ్ బిల్ రావడం ఈజ్ అ బిగ్ థింగ్ ఫర్ హిమ్, ఫర్ వాట్ ఎవర్ గై స్టేయింగ్ ఇన్ యూఎస్ఏ. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వాడు ఉన్న జోన్లో వాడు ఇరిటేట్ కూడా అవుతాడు. వాడు ఆల్రెడీ డెట్లో ఉన్నాడు, జాబ్ పోతుంది. సో కస్టమర్ కేర్ మీద ఇరిటేట్ అవ్వడం ఇస్ ఫైన్. బట్ ఆ క్వశ్చన్ మళ్ళీ అవతల పర్స్పెక్టివ్, అంటే ముసలాయన నుంచి ఈజ్ మోర్ మెచ్యూర్డ్ కాబట్టి ఆయన మేబీ షీఈస్ జస్ట్ డూయింగ్ హర్ జాబ్ అనేసరికి, అండ్ దెన్ హీ టేక్స్ అ స్టెప్ బ్యాక్స్ అండ్ థింగ్స్కి ఓకే నేనే ఎక్కువ అవుతున్నాను ఇంట్లో అని. బట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ది ఫస్ట్ బిలియనియర్ పార్ట్. సో అక్కడ నాకు నాలెడ్జ్ ఉంది, నా నెట్వర్క్ ఇంత పెరిగింది, బట్ ఇవన్నీ కాదు నాకు అని చెప్పి, అండ్ ఎండ్లో యూఆర్ లైక్ హీఈస్ సీకింగ్ సమ్ ఎనర్జీ. ఎందుకంటే నాకు కరెక్ట్గా హిస్టరీ తెలియదు ఆయన దేనికి నిలబడ్డారో దట్ క్యారెక్టర్, బట్ అపారెంట్లీ ఇట్ ఈస్ అ వెరీ పివటల్ మూమెంట్. ఆ బ్లాక్స్ వైట్స్ డిస్క్రిమినేషన్ యూఎస్ హిస్టరీలో ఇట్ ఈస్ అ వెరీ పివటల్ మూమెంట్, అండ్ హీ వాంటెడ్ దట్ ఎనర్జీ. అండ్ నాకు వన్ అదర్ ఎగ్జాంపుల్ దట్ ఐ రిలేట్ టు ఇస్ ఓషో. ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి యుఎస్లో రజనీష్పురం అని చెప్పి ఒక పెద్ద విలేజ్ కట్టి he did all and then it eventually fell, but imagine a man going to US and establishing his own currency, his own thing, his own village and selling the idea of energy, because Osho is అంటే నేను కొంచెం విన్నాను అది, it is really good. బట్ అంటే అంత డబ్బున్న వాడికి ఇంకా ఏదో కావాలి అండ్ హీఈస్ గోయింగ్ హేవేర్ ఫర్ దట్ క్రేజీ థింగ్. బట్ అది వాడికి ఏం కావాలో తెలియదు, ఏదో ఎనర్జీ అంటున్నాడు కానీ
he doesn't know, he doesn't necessarily know what that energy is. అండ్ ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు ఆన్లైన్లో చూసుకుంటే వెరీ ఫేమస్ పాడ్కాస్ట్ హిందీ వాళ్ళవి. సో దే సెల్ ది ఐడియా ఆఫ్ స్పిరిచువాలిటీ అనమాట వెరీ కామన్గా. సో లైక్ అంటే ఇట్ ఈస్ వెరీ, అంటే ఇఫ్ యూ బికమ్ స్పిరిచువల్ యు ఆర్ లైక్ నువ్వు ఏదో గాల్లో తేలుతున్నట్టే ఉంటున్నావు అన్న ఐడియాని సెల్ చేస్తూ ఉంటారు. విచ్ టు మీ ఇస్ వెరీ, అంటే నువ్వు మనిషివే కదా, నువ్వు ఎంత ఎగ్జాక్ట్. గాల్లో తెలియగలుగుతావు. సో సమ్ పీపుల్ ఆర్ లైక్ నువ్వు లిటరలీ గ్రావిటీని దాటేసి కూడా నిలబడగలుగుతావు ఇఫ్ యు ఆర్ డీప్ ఇంటూ స్పిరిచువాలిటీ, విచ్ ఇస్ వెరీ, అది మేక్ బిలీవ్ అనిపిస్తుంది నాకు. బట్ దే ఆర్ సెల్లింగ్ దిస్ ఐడియా బికాస్ దే వాంట్ టు మేక్ అ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్ అనిపిస్తుంది. బట్ వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు స్పిరిచువాలిటీ సీక్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. సో దట్ థాట్ వాట్ ఎవర్ యూ ఫస్ట్ ఐ థాట్ ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఎక్కడ రిలేట్ చేస్తారబ్బా ఎందుకు పెట్టాడబ్బా అనుకుంటున్నా. వెన్ యూ బ్రింగ్ ఇట్ ఇన్ ద లాస్ట్ టైం ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే ఇది అసలు చాలా చాలా మంచిగా కూర్చుంది ఇది అని. అండ్ అది ఈజ్ ఆబ్వియస్లీ a smart person, very well read and smart person, which is why he became a billionaire. um, and he can read a good chunk of human history in a span of 19 or 17 hours. That level of genius. But what did that genius brought to him or made him, you know, did it help him do something good, or what did end up happening, you know, because of his thought and his knowledge, right? So again, I didn't mean everything is negative, but that's how things are, right? Like as you said, spiritual, you don't have to, you know, he should have looked at the basics maybe, you know, then he wouldn't have kind of disturbed or destroyed these lives, you know. Like it basically made him greedy, right? I think that's what our world is like. It's kind of a, it's a little bit of a dig on the nature of the world type. We tried that way, but again, I'm not trying to say again the same thing. I am not trying to put a big meaning there. It's something very basic. It can happen in real life also, worked as a little thrill element in the story. But I think that's what we wanted to tell. Like your knowledge or all of that should make you a better person, you know, something not something else. రైట్. అండ్ అంటే మీరు ఎప్పుడైతే ఈ ఓపెన్ అంటే లిటరలీ ఆయన కెమెరా లోపల కెమెరాని చూసుకుంటూ అంటారు కదా, ఐ టెల్ యూ స్టోరీ అన్నట్టు నరేట్ చేస్తుంటారు కదా. సో జస్ట్ టెక్నికల్ క్వశ్చన్, జస్ట్ డౌట్ ఏంటి అంటే, ఆయన నరేట్ చేస్తున్నప్పుడు ఐ థాట్ హీ వాస్ గోయింగ్ టు నరేట్ ది స్టోరీ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దిస్ పర్టికులర్ పర్సన్ ఆన్ అ మండే. బట్ అగైన్ యూ బ్రింగ్ బ్యాక్ ద సేమ్ క్యారెక్టర్ and go cut back to New York and say that ఈయనే he's going after that artifact అని. అంటే లైక్ మీరు ఆ ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం, లైక్ అంటే వాట్ వాస్ ద ఐడియా దేర్ వెన్ యూ ఆర్ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్? అంటే there are two. One is to do something that you're not expecting, like kind of mislead you. రెడ్ హెరింగ్. I think it works as a, like, అంటే ఒకటి ఏంటంటే, ఓకే అయితే ఈ కథ విను అన్నట్టు వీఆర్ టెలింగ్ ద ఆడియన్స్ వైల్ హీస్ యాక్చువల్లీ టెలింగ్ అర్మాని, బట్ దెన్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ దట్ స్టోరీ అన్నట్టు. బట్ ఐ నో it might come off as a little bit of a trick, misleading, but we thought it's okay, we'll try it. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిటరలీ అగైన్ అదే ఇంటర్వ్యూకి వెళ్తున్నా, వేర్ రామేకర్ శ్రీకర్ మీరు ఆయనతో అన్నారు కదా, లిటరలీ ఏ టు జెడ్ మొత్తం మీరే మేనేజ్ చేసినారు. ప్రొడక్షన్, కాల్ షీట్స్, ఫుడ్ ఆర్డర్ చేయడము, ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అవి చూసుకోవడం, అండ్ లైక్ హెవీ చాలా చాలా స్ట్రెస్ఫుల్ ఉండే అని. సో అసలు లైక్ హౌ డిడ్ ఈవెన్ పుల్ ఇట్ ఆఫ్? ఎందుకంటే లైక్ మేము సినిమా వస్తున్నప్పుడు ఇట్ అఫ్ కోర్స్ విల్ నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ అండ్ ఆల్, బట్ దెర్ ఇస్ ఆల్వేస్, ఇప్పుడు BTS ఫొటోస్ చూస్తే 3-4 ఉంటారు సెట్ పైన, లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఆన్ అ ఫిల్మ్ అన్నట్టు ఉంటుంది కదా. సో టెల్ us a bit about that, ఎందుకంటే టూ స్ట్రెస్ఫుల్ ఉండే అని చెప్తున్నారు కదా. అంటే సి దెర్ ఈజ్ టీమ్. ఇప్పుడు మన కెమెరా టీమ్ ఉంది, సౌండ్ దెర్ ఈజ్ వన్ గై, బట్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ విల్ బి జస్ట్ మీ అన్నట్టు. సో అది హౌ డిడ్ ఐ మేనేజ్ అంటే, సి I think most filmmakers would know, at least short filmmakers and independent filmmakers, మనం ఒక ప్లాన్ వేసుకొని వస్తాం. విల్ డూ చార్ట్ డివిజన్స్ అండ్ స్టోరీ బోర్డింగ్, ఆల్ ఆఫ్ దట్ స్టఫ్, అండ్ తీసుకుపోయి చెత్త ఊటలో పడేయాల్సి వస్తుంది.
అండ్ దెన్ ఎందుకంటే ఆ లొకేషన్ సపోర్ట్ చేయదు, టైం సపోర్ట్ చేయదు, నీకు అంతమంది ఉండరు, ఎక్విప్మెంట్ సపోర్ట్ చేయదు. అండ్ యా సో ద థింగ్ ఈజ్, నేను సమ్వేర్ ఐ రెడ్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ వాట్ ఇట్ సేస్ ఈస్ filmmaker should know the core essence of the scene and protect it. Rest everything, short list, everything is only to help in that process. సో నాకు సెకండ్ డే అర్థమైపోయింది, లైక్ నేను ఈ షార్ట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయలేను, బట్ ఏంది, రైట్ వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ దిస్ సీన్, what is the like the tempo or energy of this scene, and how can I achieve it నాకున్న ఈ టైం అండ్ ఈ కన్స్టెంట్స్లో. బేసికల్ ఐ జస్ట్ వెంట్ బై దట్. అది ఇప్పుడు కొన్ని నాకు మీ సినిమా చూస్తే షార్ట్స్ కూడా అన్నీ చాలా మూవీస్ ఎట్లా ఉంటాయంటే దే విల్ డూ ద కవరేజ్ ఓవర్ ద షోల్డర్, ఇటు నుండి అటు నుండి మీడియం మాస్టర్ అట్లా. మన దాంట్లో ఎక్కువ ఉండవు, ఎందుకంటే దే ఇస్ నో టైమ్ ఫర్ దట్. సో ఐ వాజ్ జస్ట్ రైట్ trying to understand in what style it should be and going for it and hoping. I was not 100% sure work aydani kuda. I was hoping it will work. Adi. So but actors were very good. My DOP was very helpful. So good team. Adi 100% help అయింది. నాకు ఆఫ్షోర్ ఫ్రెండ్ ఉండే co-writer. I was able to talk to him and process things in the evenings. సో ఆల్ ఆఫ్ దట్ హెల్ప్. యా అయితే రైట్ నేను అనుకున్నది, ఐ మై ప్లాన్ వాజ్ టు మేక్ ఎ మూవీ లైక్ సంథింగ్ దట్ లుక్స్ లైక్ లెట్స్ సే ఫార్గో ఆర్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఆబ్వియస్లీ ఇట్ డిడ్ంట్ ఎండ్ అప్ దట్ వే. సో బడ్జెట్ అది కూడా ఉంటుంది కదా. అదే ఫస్ట్ డేనే అర్థమైపోయింది అట్లా జరగదు అయిపోయిందని. బట్ అట్లీస్ట్ Right. ఐ వాజ్ ఏబుల్ టు పుల్ ఆఫ్ ద స్టోరీ అండ్ టెల్ సంథింగ్ స్టిల్ దట్స్ ఎ లిటిల్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్. యా ఫార్గో అనగానే మళ్ళీ నేను డాట్స్ కనెక్ట్ చేస్తున్నా. బట్ అగైన్ యా సో చూడండి వాళ్ళు Coen గైస్ గో Brothers, వాచ్ ఫార్గో. బట్ యా yeah, and చెప్పండి Coen చెప్పండి. Brothers, they were like, they don't use the over the shoulder shot. They use um, shot Wide. reverse shot. They put the camera in the middle. So we went for that approach basically. ఓకే యా అది. మీరు ఎస్పెషల్లీ ఆ డాక్టర్ని ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో ఆమెని వాళ్ళు కాన్ఫరెన్స్ చేస్తున్నప్పుడు దెర్ ఇస్ ఇట్స్ ఆన్ హర్ అండ్ లెఫ్ట్ రైట్ లో ఉంటారు. Yeah. ఇప్పుడు ఇతను మన కిచెన్లో మన హీరో వెళ్తాడు కదా అతని ఇంటికి, పెద్ద ఆయన ఇంటికి, అక్కడ కూడా వి డిడ్ంట్ యూజ్ ఓవర్ ద షోల్డర్, వి పుట్ ద కెమెరా ఇన్ ద మిడిల్ అండ్ అది నాకు ఐ లైక్ ద లుక్ ఆఫ్ దేర్ ఫిల్మ్స్, కోయిన్ బ్రదర్స్ ఫిల్మ్స్, అండ్ ఐ టుక్ ఎ ఛాన్స్ అండ్ ఐ ట్రైడ్. బేసికలీ ఐ హోప్డ్ ఇట్ టు వర్క్ అండ్ ఇట్ వర్క్డ్ ద వే ఇట్ వర్క్డ్. అప్పుడు మరి మీరు లెన్స్ లెవెల్లోనే మీరు ఆలోచించి ఈ లెన్స్ నాకు కావాలి ఎందుకంటే ఈ షాట్ నేను పెట్టుకుంటా, సో అక్కడ అన్ని మార్చాల్సి అంటే వస్తుంది కదా. యా ఒకటేంటంటే యూజువల్లీ 4 lenses ఉంటాయి, 3 or 4 lenses ఉంటాయి, 35, 55, 90 సంథింగ్ లైక్ దట్. అందులోనే విచ్ ఈజ్ లుకింగ్ రైట్ వీ హ్యావ్ టు పిక్. అంటే మనకి ముందే ఐ విల్ డూ దిస్ ఎట్ 35, ఐ విల్ డూ దిస్ ఎట్ 90 అనే లెవెల్ క్లారిటీ రావాలంటే కొద్ది కష్టం. యూ హ్యావ్ టు యాక్చువల్లీ డూ మోర్ వర్క్ ఫర్ దట్, ఇట్ విల్ కాస్ట్ సమ్ అండ్ ఆల్ దట్. బట్ సెట్లో వీ వర్ ఏబుల్ టు, I work with the DOP. This is the kind of look I want. I'll say either a reference or some drawing. He will think which lens will be right. పెడతాడు, లేదు బాగాలేదంటే either move the camera away or change the lens. So it was a little on the go exercise. But ఏంటంటే again ఒక బేసిక్ ఐడియా ఉంది what kind of a look we want. That was the basis on it. రైట్ ఇంట్రెస్టింగ్. అండ్ నేను సినిమా చూస్తున్నప్పుడు అండ్ ఫినిష్ చేసిన తర్వాత క్రూ అంతా చూసాను అనమాట. అండ్ లైక్ యూజువలీ యూఎస్ ఇండీ ఫిలిమ్స్లో అంటే కొంచెం ఐడియా ఉంది, అంటే అన్ని ఎక్కువ ఇండీ ఫిలిమ్స్ నేను చూడలేదు, బట్ కొంతమందిని ఫాలో అవుతుంటా, కొంచెం చూస్తూ ఉంటా. సో ఐ అండర్స్టూడ్ దట్ యూ హైర్డ్ అ లాట్, అంటే మంచి ఒక పెద్ద క్రూని హైర్ చేసుకున్నారు ఇన్ వాట్ ఎవర్ బడ్జెట్ యూ హ్యాడ్. అండ్ ఎందుకంటే సౌండ్కి అండ్ తర్వాత డబ్బింగ్కి ఆల్ దోస్ క్రూ ఉంటుంది. అండ్ శాండీ అంటుండే వాడు క్రెడిట్స్ చూసిన తర్వాత క్రూ చూసి ఇది చాలా పెద్ద ఉంది, చాలా పెద్ద టీం అనుకుంటా అన్నట్టు అన్నాడు. అయితే సేమ్ టైం యూజువల్లీ ఇండీ ఫిలిమ్స్కి అండ్ దేర్ ఇస్ దే హైర్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఆల్, అండ్ యూఎస్లో చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ అది ఉంటుందని. అండ్ అగైన్ వెన్ ఐ రెడ్ దట్ ఇంటర్వ్యూ మీరు అన్నారు యూ టుక్ కోర్సెస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్సో మీరు లాస్ ఏంజల్స్లో ఉండడం వల్ల
మీకు అడ్వాంటేజ్ కూడా పనికొచ్చింది. లైక్ పీపుల్ ఎవ్రీవన్ ఈస్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ లాస్ ఏంజలీస్ బేసికలీ. సో Yeah. అన్నట్టున్నారు. సో దట్ రైట్ యాక్చువల్లీ రైట్ దట్ వాజ్ రియల్లీ ఎల్ఏ అడ్వాంటేజ్ ఈజ్ బిగ్. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ మనకు సౌండ్ అతను రానని చెప్పిండు అనుకో 1 day బిఫోర్ ఆర్ ఈవెన్ ఆన్ ద మార్నింగ్ యూ క్యాన్ పుట్ a Craigslist or some ad, within 2 hours you will రైట్ be able to find another guy. It won't happen in any other city, it happens in LA. So that రైట్ confidence was there for me, like ఓకే ఒకరు కాకపోతే ఒకరు వస్తారనే ఆ నమ్మకం అయితే ఉండే ఎప్పుడు. యా అండ్ రైట్ క్రెడిట్స్ యా యాజ్ ఐ సెడ్ రైట్, మనకి దెర్ వాజ్ ప్రొడక్షన్ మేనేజర్ ఫర్ 2 days బట్ షీ స్టిల్ గెట్స్ ద క్రెడిట్. అండ్ ఎక్కువ మార్చడం జరిగింది ఇది పోస్ట్లో. విఎఫ్ఎక్స్ ఒక అతన్ని వీల్ డూ వర్క్ విత్ వన్ గాయ్, ఆయన వేరే పెద్ద ప్రాజెక్ట్ వచ్చి వెళ్ళిపోతాడు. దెన్ వీ వర్క్ విత్ అనదర్ గాయ్ అండ్ దెన్ వన్ మోర్ గాయ్. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈస్ బికాస్ ఆఫ్ దట్. అదే ఇప్పుడు సౌండ్ కూడా ముగ్గురు ఉంటారు. వన్ గై డిడ్ 80% ఆఫ్ ఇట్, one guy did 1 day and another guy did 2 days. So yeah, రైట్ more number of days, more number of credits is because of that. Yeah, కౌశిక్ ఆయన సినిమాలో పేరు గుర్తులేదు, ఆయన Shyam. నిజం పేరు కౌశిక్. సో ఆయనకి ఎవరు ఉండరు, హీఈస్ వెరీ లోన్లీ. హీ హాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్, ఎవరో చెప్పరు సినిమాలో. షూ ఈజ్ అవే. అండ్ ఇన్ జనరల్ నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు యూఎస్కి వెళ్ళిన తర్వాత వచ్చే కంప్లైంట్ కూడా అదే, కి ఇస్ వెరీ లోన్లీ yes. అని. సో అది చూపిద్దామని చూపించారా అలా, లేదా లైక్ ఈ కథకి ఇంతే అవసరం అని చూపించారా? అట్లా చూపించాలని అంటే సి యూ వర్క్ ఇన్ సమ్ సిటీ, యూ గెట్ జాబ్ ఇన్ సమ్ సిటీ, మోస్ట్ కేసెస్ ఎవరు ఉండరు యూజువలీ. అండ్ వీ కూడా దిస్ గై ఈజ్ లిటిల్ డిఫరెంట్ టైప్, రైట్? It's not like he'll make a lot of friends. He has some kind of a OCD for things. యా So నసగాడు naturally అనుకుంటారు. thinking, yeah, he won't have too many friends or anything, and he'll be okay with that. And అమ్మాయిని చూపించడానికి number one reason was, could we avoid showing her, because that కరెక్ట్. saves some budget, right? Number two, but you can't just randomly do whatever, right? Will it fit? Okay, I think it will fit. అంటే ఒక భయం ఉండే, అట్లా చేసుకోపోయి చూపించకుండా అంతా అట్లా కనిపిస్తున్నామా అని వస్తుందేమో అని డౌట్ ఉండే. బట్ హోప్ థ్యాంక్ఫుల్లీ అది ఎవరు చెప్పలే. కొంతమంది దే డింట్ ఈవెన్ నోటీస్ దట్ ఆ ఫలానా క్యారెక్టర్ మనకు కనపడదు అని. దేవర్ లైక్ ఆ అమ్మాయి ఉంది కదా ఆమె ఇట్లా, దే ఆర్ అజ్యూమింగ్ దేర్ ఈస్ సమ్ వన్, అండ్ సో దట్ దెర్ వాజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ నాట్ షోయింగ్ హర్. అది ఆడియన్స్ ఎక్స్పీరియన్స్లో అదేం నెగిటివ్గా రాలేదు. బట్ యాజ్ యూ సెడ్, సమ్ పీపుల్ యాక్చువల్లీ సెడ్ it gave some kind of a feeling of isolation, so it helped in that way, a little bit additional. Yeah, రైట్ 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 యా అతనికి చెప్పు. సో వాడి క్యారెక్టర్లోనే ఇంకో అదే ఇప్పుడు మీరు అన్నట్టు తేడా థింగ్ ఏంటి అంటే, ఆ సీన్ ఉంటుంది కదా, వాడు జాబ్ పోయిన తర్వాత జిమ్ ఎస్ బ్యాగ్ ఎస్ కోసం వస్తాడు. వచ్చినప్పుడు నో స్మోకింగ్ ఏరియా అంటాడు, తర్వాత ఇఫ్ రిడెండెంట్ యా వర్డ్స్ వాడుతున్నావు అంటాడు, ఐ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్. తర్వాత షూస్ అట్లా చేయకూడదు. సో ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. అండ్ ఇంకోటి కూడా, స్టార్టింగ్ లో డబ్బులు పోయాయి అన్నప్పుడు యూ యాక్చువల్లీ టెల్, నేను వారెన్ బఫెట్ చెప్పిన ప్రిన్సిపల్స్ లో 2 ఫాలో అవ్వలేదు అందుకే పోయినాయి yeah, పైసలు అని. సో వాడు ఏమంటాడంటే టెక్స్ట్ బుక్ లివింగ్, ఇట్లా ఉంటే right, ఇలానే ఉండాలి అన్న ధోరణి ఉంటుంది వాడికి. అండ్ ఇంట్రెస్టింగ్లీ యూ క్వశ్చన్ దట్ ఎట్ ది ఎండ్, వాడు ఎప్పుడైతే డబ్బులు తీసేసుకుంటాడో వాడి కష్టాలు తీరిపోతాయి అన్న కన్వీనియన్స్ వాడికి వచ్చింది కాబట్టి వాడు డబ్బులు తీసేసుకుంటాడు. అండ్ దెన్ ఇట్స్ స్టోరీ స్టార్ట్ ఇట్స్ right, ఓకే, ఇది నా మోరల్ కంపస్ ఇది కాదేమో, నేను ఇది చేయకూడదేమో, చేసి తప్పు చేసిన వాడిని అవుతానేమో. బట్ సో ఎప్పుడైతే అది కనబడుతుందో ఇట్ డజంట్ డినై ఇట్. సో ఆ గ్రేనెస్ అంటే ఆ థాట్ లో ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు పోలీస్ ఆయన కూడా సెల్ ఫోన్ యాక్చువల్లీ అయితే ఎవిడెన్స్ బ్యాగ్ లో పెట్టి yes, తీసుకెళ్ళాలి, బట్ జేబులో పెట్టుకోడు. బికాస్ హీ సెన్సెస్ దట్ సంథింగ్ ఇస్ ఫిషీ, బికాస్ దెర్ ఇస్ కౌంటర్ ఫీటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్, బికాస్ హీ సెన్సెస్ దట్ హీ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. బట్ వీడు అలా ఆలోచించడం వల్ల దెన్ హీ ఆల్సో లైక్ ఎట్ ది ఎండ్ ఇట్ ఇస్, నాకు అలానే అనిపించింది, వీడు ఈస్ కమింగ్, వాడు మంచిగా వద్దాం అనుకుంటాడు. సో పోలీస్ గైజ్ ఆల్సో లైక్ వాడి వైబ్ ని వీడు క్యాచ్ చేసి, నేను కూడా సరే నువ్వేమనుకుంటావు అదే చేద్దాము, ఇట్స్ నాట్ టేక్ దిస్ మనీ అండ్ డూ షిట్. బట్
సో అండ్ ఇంకోటి కాన్స్టెంట్ ఎపిసోడ్ ఏంటి అంటే వాడికి ఎప్పుడు ఇది ఉంటది, ఇంటర్మీడియట్ లో ఎస్, 7th వచ్చిన నేను స్టేట్ లా అది ఒక నాకు ప్రైజ్ పొజిషన్ జాబ్ పోవడం ఏంది అంటే వాడి అప్పటి అచీవ్మెంట్ ని వాడు లైఫ్ లాంగ్ క్యారీ చేస్తున్నాడు, నేను తోపు నేను Right. తోపు నేను తోపు అని. ఇప్పుడు జాబ్ పోయినా ఏదైనా నేను అప్పుడు తోపు కాబట్టి నేను ఎప్పుడు తోపు అన్న ఫీలింగ్ లోనే ఉన్నాడు వాడు. అండ్ వాడికి కొన్ని మోరల్స్ ఉన్నాయి అని అనుకుంటున్నాడు, బట్ వెన్ దే కమ్ ఇన్ టు క్వశ్చన్ వాడే జడ్జ్ చేసుకుంటూ ఉంటాడు, నేను ఎందుకు చేస్తున్నా. బట్ యూ ఎట్ ది ఎండ్ యూ సో దట్, అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద ఎంటైర్ పాయింట్ ఆఫ్ ద మూవీ వేర్ దట్ బిలియనియర్ వాడు గ్రీడ్ కోసం అటెటోపోతాడు. బట్ ఇలాంటి ఒక మోరల్ డైలామాకి వచ్చిన ఒక కామన్ మ్యాన్ వాడి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి అట్లా కన్వీనియంట్ రూట్ కాకుండా వాట్ ఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ డస్, హీ చూసెస్ దాట్ పాత్. బట్ అగైన్ అంటే అక్కడ కూడా క్వశ్చన్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు క్వశ్చన్. ఇప్పుడు అది ఆ 500K ఆ జాయింట్ ఫాస్ట్ ఫుడ్ జాయింట్ చేయడం కరెక్టా లేదా అవి రిపోర్ట్ చేయడం కరెక్టా ఇస్ ఆల్సో వ్యాలిడ్ క్వశ్చన్ ఓన్లీ. మనం హ్యూమన్స్ కాబట్టి ఓకే దట్ ఈస్ ఆ తాతకి మంచి జరిగింది అని అనుకుంటూ ఉంటాము, బట్ లా ప్రకారంగా ఇది కరెక్ట్. సో దట్ మోరల్ డైలమా యూ స్టిల్ లీవ్ ఇట్ విత్ అస్, బట్ ఎట్ ది ఎండ్ యూ ఎండ్ ఆన్ ఏ వెరీ గుడ్ ఆన్ ఏ బెటర్ నోట్ దాన్ ద బిలియనియర్ నోట్. సో దట్ ఈస్, సో దిస్ ఇస్ ద చాలా కాన్షియస్ గా ఇదే మీ స్టోరీ లైన్ ఉండే. Yeah, thanks. I mean, you understood a lot of things in single viewing actually. Yeah, thank you for that. And main thought, ఇప్పుడు as you said, right, moral dilemma ఉంది, but at the end వాడు ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేయడానికి ఒక కారణం అంటే ఇట్స్ అ మిక్స్ ఆఫ్ థింగ్స్. ఒకటి వాడు యాక్చువల్లీ అక్కడ ఏమంటాడు, అరే ఇంటర్మీడియట్ 7th ర్యాంకర్ నేను వేరే డబ్బులు తీసుకోవడమేనా అంటాడు. It's his ego that's not accepting. So he didn't want to help that guy or anything. He's like he's feeling uncomfortable to, he feels that that's a less step for him to do. దాని నుంచి వస్తుంది ఆ ఇనిషియేటివ్. కానీ కరెక్ట్, like when they both talk, maybe at that part we don't show, the police and this guy talks, they feel like what is the right thing to do. మళ్ళీ ఆయనకు డబ్బులు ఇస్తే ఆయన తీసుకోడు, పెద్ద ఆయన ఇంకా సో దే హ్యావ్ టు దే ఫీల్ లైక్ లెట్స్ డూ సంథింగ్ గుడ్. అయితే ఇట్స్ అ ఫీల్ గుడ్ ఎండింగ్, లెట్స్ యాక్సెప్ట్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ ఎ డ్రామాటిక్ ఫీల్ గుడ్ ఎండింగ్, పర్పస్ఫుల్లీ డన్. బట్ యా యాజ్ యూ సెడ్ యూనో అంటే ఈ లా బ్రేకింగ్ వరకు వచ్చి ఇట్ హ్యాపెన్స్. ఐ థింక్ the casual steps the cops will take, they are even in US, some of these things can happen. ఇప్పుడు ఆ ఫోన్ తీసుకుంటాడు కదా, ఐ డోంట్ నో ఇఫ్ ఈ క్వశ్చన్ కూడా మాకుండే, వాజ్ హీ ఆల్సో కరప్ట్ ద కాప్. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఆయనకు ఒక పర్సనల్ కనెక్షన్ ఉంది కదా పెద్ద ఆయనతో, ఒక ఇండైరెక్ట్ పర్సనల్ కనెక్షన్, ద పోస్ట్. సో మేబీ దట్స్ వై హీ టుక్ an extra out of the rule book step to see what's going on. So I don't think he was that much interested in the money cop varaku, but still he took a step away from the procedure. So ataniki that we give. Mana hero varaku వచ్చి it's first ఏంది మంచిగా అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు ఎందుకు, హౌ వుడ్ యూ డూ దట్ అని చెప్పి అర్మానీతో అంటాడు. అండ్ దెన్ ఎట్ వన్ పాయింట్ కెన్ ఐ సే ద మనీ అంటాడు కదా. సో ఈ ఫీల్స్ ఓకే అమ్మాయి అయిపోయిందిరా మంచిగా, ఐ కెన్ బీ హ్యాపీ విత్ దిస్ మనీ అనుకున్నా కూడా అడిగి నిద్ర పట్టదు బేసికలీ. అండ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ మనం స్పాయిలర్ చెప్పేస్తున్నాం విచ్ ఇస్ ఫైన్. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హీస్ లైక్ నాకు అప్పు ఎంత ఉందో అంతే తీసుకొని మిగతా వదిలేస్తా అనుకుంటాడు. బట్ ఇట్ జస్ట్ డజంట్ ఫీల్ ఫర్ హిజ్ ఈగో, ఇట్ డజంట్ ఫీల్ రైట్. సో మేమేమనుకున్నాం అంటే he doesn't have to do good because essentially he's a savior, but because some characteristics of him are preventing him from doing it అనే ఆ యాంగిల్ నుండి వచ్చిండే అన్నమాట. అండ్ దెన్ వి గేవ్ ఎ లిటిల్, దో ఇట్స్ అ లిటిల్ మేబీ లిటిల్ టూ గుడ్ ఆఫ్ ఎ థింగ్ టు హ్యాపెన్, అంటే మాకు అట్లా చేయాలనిపించి ఉండొచ్చు యాజ్ ఏ ఒక ఆప్టిమిజం ఉంటుంది కదా. ఐ థింక్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. బట్ ఒకటి ఏమంటే హీరో గొప్పోడు అనేది అది ఉండొద్దు అనేది చాలా క్లియర్ ఉండే. ఐ థింక్ దట్స్ హౌ ఇట్ వెంట్. అగైన్ we didn't want there is this white savior trope thing, right, in many movies. We absolutely wanted to avoid it actually. That's also a reason why the cop is who he is and all that. Yeah, right.
ఇంట్రెస్టింగ్. నాకు చాలా నచ్చింది ఏంటి అంటే యూఆర్ స్టిల్ ట్రైయింగ్ టు కాన్వర్స్ విత్ ద Yeah. క్యారెక్టర్ రైట్ నౌ. యూ మేడ్ ద మూవీ బట్ యూఆర్ స్టిల్ ఇన్ యువర్ హెడ్ యూఆర్ స్టిల్ ట్రైయింగ్ టు Yes. టాక్ Yeah. టు హిమ్. దట్ ఈస్ హౌ యూ రైట్ అంటే యూ జనరలీ టాక్ టు యువర్ Yes. క్యారెక్టర్స్. Yes. Yeah. వాళ్ళు ఏమనుకుంటారు, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్ అనేది ఇట్స్ అ కాన్స్టెంట్ థింగ్. ఎస్, ఇప్పుడు వేరే ఒకటి రాస్తున్నా, వాట్ ఈస్ దిస్ గై, ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ వుడ్ హీ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ గై ఈస్ దిస్ అనేది, ఐ థింక్ దట్స్ వన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ మై అప్రోచ్. Yeah. బట్ హౌ విల్ యూ డిఫరెన్షియేట్ మీ పర్సనాలిటీ మీ క్యారెక్టర్ పర్సనాలిటీ రెండింటికి డిఫరెన్షియేషన్ ఎట్లా తీయగలుగుతారు? నాకు అది కాన్వర్జేషన్ ఫ్రెండ్ తోటి అయింది నిన్ననే. ఐ థింక్ బ్రాడ్లీ ఇట్ విల్ బి మీ. ఎట్ ఎ హై లెవెల్ ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి మీ, బట్ I have to bring that little differences. Like Ajay Devgan in Company is one kind of RGB, and Sarkar in Sarkar, the Big B. that person in Sarkar is one kind of RGB. It's a variation of him. It's not exactly him, but it is still one variation of him. I think that's how it works, in my opinion. Like Yuva, 3 different characters. They are all different variations of Mani Ratnam. They still talk the way he would talk, and that kind of stuff. But completely different people. I think, yeah. Very interesting. అంటే ఇప్పుడు అంటే ఇట్ ఇస్ లైక్ సో అగైన్ సో ఇది కాంట్రవర్షియల్ చేద్దామని కాదు కానీ, సో ఐ వాస్ సీయింగ్ సంథింగ్ అబౌట్ యానిమల్. సో యానిమల్లో ఒక ఆయన ఏం చెప్తారంటే, యాజ్ అ మ్యాన్ నువ్వు అది చూసి నీకు ఎప్పుడు నీ జీవితంలో ఎప్పుడు అట్లా యానిమలిస్టిక్ ఇన్స్టింక్ట్ రాలేదు అంటే, ఇప్పుడు ఇది ఇరగొట్టేద్దాము అన్న ఇన్స్టింక్ట్ రాలేదు అంటే, దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. బికాస్ ఎప్పుడో ఎట్ సమ్ పాయింట్ నీకు ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ అని చేసేయాలి అన్న అంత పిచ్ అయితే వస్తుంది. బట్ ఎంతో ఫర్ వాట్ ఎవర్ రీజన్ మనం అంత ఎక్స్టెంట్కి వెళ్ళాము ఆ సినిమాలో వెళ్ళినంత ఎక్స్టెంట్కి. బట్ దట్ ఈస్ హౌ క్యారెక్టర్స్ ఆర్ రిటర్న్. ఐ థింక్ ఇప్పుడు ఆయన బ్రెయిన్లో ఉన్నదాన్ని దాన్ని తీసి ఎక్కడో లాగి పెట్టి తీసాడు యానిమల్ అనే సినిమాని. మన ప్రాక్టికల్ గా అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీస్ మూవీస్ లో ఎక్స్ప్లోర్ చేయడం, దట్ మూవీ ఇస్ మోర్ లైక్ దట్. ఇట్స్ యువర్ yeah you're putting yourself in a tangent where you'll never be, and you're trying to explore yourself in a way, and it becomes so far from reality that you start to differentiate yourself with that character and you try to converse with him, which is very very interesting. It is so far from reality, that is why it is fiction and put on film. So and also మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు, when you say a broader branch లో నేనే ఉంటాను అన్నప్పుడు మీకంటూ కొన్ని మారల్స్ అండ్ ఎథిక్స్ ఉంటాయి కదా. సో వెన్ దీస్ క్యారెక్టర్స్ కమ్ అవుట్, డూ దే బ్రేక్ అవుట్ ఫ్రమ్ దోస్ మారల్స్ అండ్ ఎథిక్స్, ఆర్ మీకు లేదు నేను చేయించలేను నీ క్యారెక్టర్తో అని మీరు మీ బ్రెయిన్లో ఉన్న మీరు ఆ క్యారెక్టర్ని చంపేయడానికి ప్రయత్నిస్తుంటారా, మార్చాలని ప్రయత్నిస్తుంటారా? చూడాలి. ఐ థింక్ when I make more movies I'll know basically. Yeah, I don't know, like ఇప్పుడైతే this is a somewhat of a moderate character కదా. When it comes to an extreme I'll know. ఒకటేందే ఐ నో ఈ రెస్పాన్సిబిలిటీ ఉండాలనేది అనుకుంటా నేను. దో ఇట్స్ మై ఫాల్ట్ దట్ ఇఫ్ సమ్మన్ ఈస్ స్పాయిల్డ్ బై వాచింగ్ మై మూవీ, ఇట్స్ మోస్ట్లీ ఇట్స్ దట్ పర్సన్స్ ఫాల్ట్. ఐ థింక్ ఐ విల్ ట్రై టు బి రెస్పాన్సిబుల్. అది ఒక మంచి థింకింగ్, బిగ్ క్వశ్చన్. దీస్ డేస్ ఇట్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఐ డోంట్ నో రియల్లీ. వెన్ ఐఎమ్ మేకింగ్ ఒక మోర్ క్రైమ్ వైజ్ క్యారెక్టర్ అట్లా ఉన్నప్పుడు ఐ థింక్ ఐ విల్ నో ద ఆన్సర్. రైట్. సో బ్రింగ్ దిస్ బ్యాక్ టు ఈయన క్యారెక్టర్, మెయిన్ లీడ్ క్యారెక్టర్. ఆయన అదే ఇంటికి వచ్చేసి ఆ గోల్డ్ మెడల్ ఆయనకి ఇచ్చి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఇతని హెడ్లో 7th క్లాస్లో ఏదో ఒకటి గెలుచుకుంటేనే అతను అంత ఈగో పెంచేసుకొని గోరోజనం ఉన్న అతనికి ఈజ్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్, నువ్వు గోల్డ్ మెడల్ కొట్టిన ఒలింపిక్స్లో నువ్వు ఎందుకు అంత వదిలేస్తున్నావు దీన్ని, అంత లైట్గా పిచ్చిలైట్ తీసుకుంటున్నావు ఎందుకు దీన్ని అంటే, అఫ్ కోర్స్ చాలా ఏజ్ గ్యాప్ ఉంది, అది చూపిస్తారు మీరు, అది కానీ దట్ ఈస్ నాట్ పుట్టింగ్ ఫుడ్ ఆన్ మై ప్లేట్, అది ఏం చేయట్లే నాకు అనే ఒక క్లారిటీ కూడా తీసుకొస్తారు ఈయన ఎగ్జాంపుల్తో. అండ్ మీరు అంత వేరే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తారు వేర్ దానివల్ల వాళ్ళకి ఏం ఒరగలేదు. అంటే ఖ్యాతి ఉంది, పేట్రియాటిజం ఉంది, ఆ పాయింట్ ఆ మూమెంట్లో పర్టికులర్ టైంకి ఆర్
మొమెంటరీలీ న్యూస్ నుంచి వెళ్ళిపోయేంత వరకు, ఆ వారం అనుకోవచ్చు, ఆ నెల అనుకోవచ్చు, అప్పటి వరకు ఉందనుకుంటా. దాని తర్వాత ఏం చేసింది అది అనే క్వశ్చన్ కూడా మీరు పోస్ట్ చేస్తారు. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇతనికి ఏదో గెలుచుకున్నది అతను మైండ్లో పెట్టేసుకొని తన క్యారెక్టర్ని, తన అంటే తన లైఫ్ని దాని ద్వారా నడిపిస్తూ ఉంటాడు. అంటే జాబ్ పోతే పోయింది, 7th క్లాస్ అంటే ఏదో గెలుచుకున్నా, నేను ఇంకోటి ఎత్తుకున్నాం అన్నట్టే ఉంటాడు. బట్ కంపేరింగ్ దాట్ టు అన్ ఒలింపిక్ మెడలిస్ట్, అంటే వాడు పని రాక్షసుడు కూడా కదా. ఇట్ ఇస్ నాట్ లైక్ వాడికి ఆ కాన్ఫిడెన్స్ ఓన్లీ 7th క్లాస్ నుంచి వస్తుంది, ఇంటర్మీడియట్ నుంచి వస్తుందని కాదు. ఇప్పుడు పని రాక్షసుడు కూడా సండే కూర్చొని చేసేస్తాడు. అండ్ మనం ఐ థింక్ మిడిల్ క్లాస్ తెలుగు ఫ్యామిలీస్, దే కమ్, అవర్ అచీవ్మెంట్స్ ఆర్ మోస్ట్లీ ఇన్ అకాడమిక్స్ అండ్ వీ డోంట్ గో టూ మచ్. ఇప్పుడు ఇక్కడ క్రిస్ కార్టర్ వాజ్ సచ్ ఎ హ్యూజ్ అచీవర్. he did something out of the way that could cause him a lot of trouble, and మనం అట్లా చేయం. we were always told to be good and safe and that kind of stuff, right? సో ఇది ఐ థింక్ ఆయన చూసినప్పుడు he feels like, అంటే అది మనం ఎక్కడ చెప్పాము ఎక్స్ప్లిసిట్ కానీ, he feel అరే నేను చేసిన అచీవ్మెంట్ ఏమైనా ఇది ఒక దిస్ ఇస్ నథింగ్ అనే అదైతే వస్తుంది. మనం ఫైనల్ కాన్వర్జేషన్ గర్ల్ ఫ్రెండ్ తోటి అయినప్పుడు లైట్గా పెడతాం అది. హీ విల్ అక్కడ కూడా చిన్న షో ఆఫే చేస్తాడు, అరే ఆయన తెలియదు అది అని. బట్ ఇట్స్ లైట్ స్లైట్లీ హీఈస్ రెడీ ఫర్ ఎ లోవర్ స్కేల్ జాబ్, స్లైట్లీ ఇన్స్పైర్డ్ బై దట్. ఐ థింక్ అక్కడ కొంచెం ఒప్పుకుంటాడు, ఇట్లాంటి ఈయనకే ఇంత ఏంది పరిస్థితి, మనకి కూడా లేదా, కొంత కొత్త జాబ్ ఎత్తుకుందాం అని చెప్పే దాంతో మీరు ఎండ్ చేస్తారు. అంటే జాబ్ పోయినప్పుడు జాబ్ పోవడం ప్రాబ్లం కాదు, రెజ్యూమే ఏదో పెద్ద బ్లాక్ మార్క్ అంటాడు కాదని. ఇప్పుడు లైక్ వాట్ ఈస్ దట్ ఈస్ నథింగ్ అనే మైండ్ సెట్కి వస్తాడు అనమాట. ఐ థింక్ ఇట్ విల్ ఇంపాక్ట్ హిమ్ మోర్ ఇన్ ద కమింగ్ డేస్ ఇన్ హిస్ లైఫ్. బట్ దిస్ ఇస్ వన్ జస్ట్ లిటిల్ ఫన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ దట్ చేంజ్. రైట్. అండ్ అంటే మీరు ఇంకొక ఒలింపిక్ మెడల్ ఆయన 1936లో హిస్టరీ క్రియేట్ చేస్తారని చెప్తారు. బట్ యూ ఎవెన్చువల్లీ బ్రింగ్ బ్యాక్ టు ద రియాలిటీ దట్ ఇది ఒక మోడర్న్ సొసైటీ, ఒక క్యాపిటలిస్టిక్ వరల్డ్ ఎంతైనా, అండ్ ఆ క్యాపిటలిస్టిక్ వరల్డ్లో నీ వర్త్ నువ్వు ఎన్ని మెడల్ తెచ్చినా డజంట్ మేక్ సెన్స్ అన్లెస్ అండ్ అంటిల్ యూఆర్ మేకింగ్ మనీ, అండ్ నీ వర్త్ అంతవరకే సొసైటీలో. ఒలింపిక్ మెడల్ వచ్చినప్పుడు ఆ క్లౌడ్ కొన్ని రోజులే ఉంటుంది, దెన్ యూ హ్యావ్ టు స్టిల్ కీప్ డూయింగ్ స్టఫ్. బట్ ఇండియాలో అది కనబడదు, ఎందుకంటే దర్ వెరీ ఫ్యూ ఒలింపిక్ మెడలిస్ట్. సో వాళ్ళకి అది వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ సెటిల్ చేసేస్తారు మన వాళ్ళు, ఉద్యోగాలు ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి అండ్ వాట్ ఎవర్ బట్ యా, అంటే అమెరికాలో అట్లా ఉంటుంది. బికాస్ అమెరికా ఇస్ లైక్, అమెరికా యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్స్, రైట్? మ్యానుఫ్యాక్చర్స్ అంటే ఇక ట్రైన్ చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళని, నాట్ లైక్ చైనా, బట్ చైనా ఇస్ వెరీ డిఫరెంట్. బట్ అండ్ సి ఇట్స్ ఫ్రాంక్లీ మనం ఏదైతే కంపేర్ చేస్తామో, ఇండియాలో ఒక ఒలింపియన్కి వస్తే ఇట్స్ డిఫరెంట్ దాన్ హియర్ అని చెప్పి, ఇట్స్ నాట్ అ ఫెయిర్ కంపారిజన్ టు బి ఫ్రాంక్. బట్ మన హీరో కూడా అప్పుడే హీఈస్ అండర్స్టాండింగ్, ఎందుకంటే చాలా మంది తెలియదు కదా. ఇప్పుడు ఐ నో ఈ డెలాయిట్లో దెర్ వాజ్ వన్ ఐ థింక్ ఫెన్సింగ్ కత్తి యుద్ధం చేసే అతను, దేర్ ఇస్ ఒలింపిక్ ఐ థింక్ సిల్వర్ మెడలిస్ట్ ఆర్ సంథింగ్, హీ ఈజ్ ఐటీ కన్సల్టెంట్. He sits next to one of my friends. So that's how it is. But in India, it's not like that. But we don't know, right? So hero also, the lead character also doesn't know that. That's why he says, really, I thought it'd be worth more. అక్కడ మనం ఇంకొక చిన్న పాయింట్ చెప్పినాము, బట్ అగైన్ దిస్ ఇస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ థింగ్స్, మై లెర్నింగ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక ఫండమెంటల్ ఒక డిఫరెన్స్ ఉంది. మనం ఎక్కడైతే సొసైటీలో పెరిగామో, విచ్ ఇస్ థర్డ్ వరల్డ్ సొసైటీ, వేర్ ఇలాంటివన్నీ చాలా సెలబ్రేట్ చేసుకుంటాం మనం, బికాస్ ఇలాంటివే మనకి విన్స్. బట్ కాంట్రరీ, ఇప్పుడు సేమ్ మన ఏజ్ వాళ్ళు యూఎస్లో పెరిగిన వాడికి ఇవన్నీ అంత పెద్ద మ్యాటర్ కావు, బికాస్ వాడికి అవన్నీ గ్రాంటెడ్ ఆల్రెడీ. హీస్ బార్న్ విత్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. హీస్ బార్న్ విత్ యూఎస్ విన్నింగ్ ఒలింపిక్స్ ఎవ్రీ టైమ్. హీస్ బార్న్ విత్ నాసా డూయింగ్ వండర్స్. హీస్ బార్న్ విత్ యూఎస్ బీయింగ్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఆఫ్ ఆల్ టైమ్ ఫర్ ఇన్ హిస్ హెడ్. బట్ మనకు అవన్నీ కాదు. మనకి వి స్టిల్ సీ, అంటే ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఇన్ అవే ఐఎమ్ వెరీ చాలా ప్రివిలేజ్డ్, కానీ ఇంకా రోడ్డు మీదకి వెళ్తే దెర్ ఇస్ లాట్ ఆఫ్ పావర్టీ. ఇండియా మెడల్ ఎప్పుడు గెలుస్తుంది, ఇప్పుడు క్రికెట్ ఆడుతుంది అంటే వరల్డ్ కప్ రోజు పండగలానే చూస్తాం, అన్ని పనులు ఆపేసుకుని. ఐ డోంట్ థింక్ ఒలింపిక్స్ని వాళ్ళు అలా చూస్తారు అని. సో యా,
సో ఆ ఫండమెంటల్ అంటే ఒక ఇండియన్ ఎప్పుడైతే యూఎస్కి వెళ్తాడో వెన్ హీస్ ఎక్స్పీరియన్సింగ్ సొసైటీ ఎట్ ఫస్ట్ హ్యాండ్ ఐ థింక్ వాడికి ఈ డిఫరెన్స్ కనబడుతుంది అనుకుంటా. వీళ్ళ థింకింగ్ చాలా డిఫరెంట్ ఉంది, నా అది థింకింగ్ కొంచెం చాలా స్లోగా డిఫరెంట్. అర్థమైంది. ఇట్ విల్ బి అ స్లో. వన్ ఈజ్ విల్ బి సర్ప్రైజ్డ్, స్లోలీ యూ విల్ లెర్న్ అండ్ దెన్ యూ విల్ స్టార్ట్ టు క్వశ్చన్. ఇక్కడ చాలా బాగుంది అనిపిస్తుంది, తర్వాత ఎందుకు అనేది అర్థమవుతుంది, తర్వాత ఇక్కడ తప్పులు అట్లా లైక్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. రైట్. యా Yeah. ఐ థింక్ అంతే. మీరు చేసే సినిమాలో ఐ థింక్ దట్ ఈస్ వాట్ మేక్స్ ది డిఫరెన్స్. ఏంటి అంటే మీరు ఇందాక ఏదైతే అన్నారో లైన్ ఆఫ్ ద స్టోరీ అంటే లైక్ వన్ లైన్ ఆర్డర్ రాసుకున్నా కూడా ఇట్స్ ఎ థ్రిల్లర్, ఇట్ స్టార్ట్స్ విత్ దిస్ ఎండ్స్ విత్ దిస్ అలా అనుకున్నా కూడా మీరు ఇందాకైతే అన్నారో నాకున్న ప్రశ్న నేను దాంతో పాపులేట్ చేసిన. సో ద వే యూ పాపులేట్ ద ఫిలిం విత్ యువర్ క్వశ్చన్స్ అండ్ యువర్ వాట్ ఎవర్ ఇన్సెక్యూరిటీస్ ఆర్ ఏమైనా ఉండొచ్చు, ఆర్ మీ కోపాలు అవన్నీ పెట్టినప్పుడు, సో దట్ బ్రింగ్స్ అవుట్ దట్ మేబీ ఆర్గానిక్ అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ట్రూ టు లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది అని. సో యా ప్రాబ్లీ దట్స్ వాట్ మేక్స్ ఇట్ డిఫరెంట్ అండ్ ఫీల్ సో హోమ్. ఎందుకంటే మీరు తెలుగు పర్సన్ అయి ఉండి, అండ్ అఫ్ కోర్స్ మధ్యలో ఆయన తెలుగులో మాట్లాడతాడు, బట్ స్టిల్ సో ఇట్ ఫీల్స్ హోమ్ ఈవెన్ బెటర్ వే అన్నట్టు అనిపించింది. But yeah, I just want to say that. And also you make a joke on managers. అతను వెళ్ళి మేనేజర్ని అడిగినప్పుడు మేనేజర్స్ కి పని రాదు, పని చేపిస్తారు అని చెప్తాడు. అండ్ అఫ్ కోర్స్ యూ కంపేర్ ఇట్ విత్, అంటే ఇట్స్ జోక్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ ఆల్సో ఆన్ మేనేజర్స్ అగైన్. వెన్ మెక్డానల్డ్స్ లో పనిచేసినప్పుడు అక్కడ పనిచేసినప్పుడు మేనేజర్ కి కూడా తెలుసు ఎట్లా వేయాలి బర్గర్ అని, బట్ ఇక్కడ అట్లా పనిచేయదని. సో And it's a joke. If any manager is watching, please don't take. The funny thing is, I became a manager after like last month, so it's a joke on me now. Yeah, self-depreciating jokes. సో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ అక్షయ తృతీయది. సో ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయితే అక్షయ తృతీయ ఒకటి కౌంటర్ ఫీటింగ్ నోట్స్, ఇంకోటి ఏమో అక్షయ తృతీయ. వాడు ఎవెన్చువల్లీ నమ్మేస్తాడు, ఓకే వాళ్ళేమో తేడా కొడుతుందని చెప్పి వాయిస్ మెసేజ్ చేస్తాడు, వాళ్ళేమో తేడా కొడుతుంది నువ్వు చెప్పి నిజమేమో అని. విచ్ ఇస్ హౌ మోస్ట్ ఆఫ్ ద బిలీఫ్స్ ఆర్ ఫార్మ్డ్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా ఇంట్లో కూడా దేవుణ్ణి నేను నమ్మాలా, ఎందుకు నమ్మాలి అంటే మా అమ్మ అంటది, మా నాన్న అంటది, నీ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఇలానే ఉన్నాను, ఎవెన్చువల్లీ నువ్వు కూడా నా దానికి వస్తావులే అంటాడు అనమాట మా నాన్న. ఎందుకు అలా అంటావు అంటే లైఫ్లో దెబ్బలు తగిలే కొద్దీ మారుతూ ఉంటారా జనాలు, అలానే నువ్వు మారుతావు నేను మారాను అని అంటాడు మా నాన్న. సో యా, సో దేవుడు, నమ్మకం, భక్తి అనే దాని మీద మా ఇంట్లో చాలా 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 గొడవలు అవుతూ ఉంటాయి అనమాట. మా అమ్మ అది ఏమంటది, నేను చెయ్యాలంటాను. సో ఆ పుష్పులు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. బట్ ఎవెన్చువలీ నాకు మీరు చూపించినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అది పర్సనలీ ఎక్స్పీరియన్స్ అయితే కానీ అది దేవుడైనా ఆర్ ఎనీ సూపర్స్టిషియన్, లెట్స్ సే ఇప్పుడు అందరు అంటారు లైక్ క్రికెటర్స్ ఆర్ జనరలీ సూపర్స్టిషియస్ అని, అంటే ఇదే బ్యాట్ లో ఫస్ట్ ఇలానే ఆర్ ఈ బ్యాట్ నాక్ చేయ. సో అలా చాలా సూపర్స్టిషియస్ ఉంటారంట క్రికెటర్స్, అండ్ ఐ థింక్ మోస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ లైక్. అంటే ఇప్పుడు వాళ్ళకి అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది అంటే వై ఇస్ ఇట్ రాంగ్ టు బిలీవ్ దట్? Because he is going and doing wonders anyway. It's very counterintuitive to think that Sachin Tendulkar would believe those things, right? He's a master, like it's his thing. But God is believing in superstitions. Yeah, and A.R. Rahman says, all credit goes to God, right? That's what he said. So again, I'm not saying God is there, but I think the dilemma, like as you said, even ఇప్పుడు question అంటే నాకు నేను అబ్జర్వ్ చేసి, లెట్స్ ఐ లూజ్ ఎ జాబ్ అండ్ దెన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ జాబ్, దేవుడి మొక్కాలే అనిపిస్తుంది. లైక్ ఐ నో ద హిపోక్రసీ ఆఫ్ దట్, బట్ ఆల్సో దట్స్ హౌ వీ ఫంక్షన్, అట్లీస్ట్ ద రెగ్యులర్ యావరేజ్ మోస్ట్ పీపుల్. సో దాన్ని ఇప్పుడు అని అంటాడు, ఐఎమ్ నాట్ సపోజ్ టు గివ్ దట్ గోల్డ్ బట్ యూ కెన్ టేక్ ఇట్. సో ఎట్ దట్ టైమ్ హీ బిలీవ్డ్, లైక్ సో అగైన్ ఐఎమ్ నాట్ మేకింగ్ ఎ పాయింట్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, బట్ I was just exploring what could make this guy, who was arguing against it just a few hours back, can kind of and did it bring him good luck or bad luck? We don't know, frankly, by the end. Right. Depends on how you see it, right? Yes. Yeah. We don't know. Yeah.
అండ్ ఇప్పుడు దెయ్యం మొక్కుకొని ఒక అతను బయటకెళ్ళి యాక్సిడెంట్ అయిందనుకో, ఇప్పుడు లెట్స్ సే చెయ్యి ఇరిగితే యూ కెన్ థింక్ గుడ్ లక్, అందువల్లనే నాకు నేను ప్రాణం నుంచి బయటకొచ్చినా అనుకో, ప్రాణం లైక్ ఐ వాజ్ సేఫ్ అనుకోవచ్చు. ఆర్ యూ కెన్ బీ లైక్ అరే మొక్కినప్పుడు ఎందుకు చెయ్యి ఇరిగిందని. లైక్ వి డోంట్ నో. ఐ థింక్ ఇట్ రియల్లీ డిపెండ్స్ ఆన్ హౌ వి సీ. ఐ ఫీల్ లైక్ గ్లాస్ హాఫ్ ఫుల్ ఆర్ గ్లాస్ హాఫ్ ఎంప్టీ. ఆర్ ఎవడో ఆ రోజే మొక్కితే మొక్కడం వల్లే yeah, జరిగిందని. exactly. Like, it, ఇట్ కెన్ బి. I think broadly that's how it is. It depends on how you are looking at it, you know. రైట్ 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 అండ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఆయన ఆఫీసర్ ఎవరైతే ఉంటారు, బ్లాక్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఆయన కౌంటర్ ఫీడ్ మనీ గురించి మాట్లాడుతున్నప్పుడు హీరోతో అని ఈ మాట అంటారు. హీ సేస్ దట్ కౌంటర్ ఫీడ్ కరెన్సీ గురించి తెలుసు కదా, ఒక్క కౌంటర్ ఫీడ్ కరెన్సీ వల్ల ఇప్పుడు బయట చూస్తున్నావా ఏం జరుగుతుందో, how bad things can go wrong based on counterfeit. Yeah, ఏదో అంటారు something like that. yeah. So where was that line coming from? అంటే like నాకు I'm not too much read on BLM and all, so I just Yeah. wanted that line was very So interesting. yeah, actually George Floyd, the 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 African American who was killed in I think Minneapolis. So Yes. it was over that. ఆయన ఒక కౌంటర్ ఫిట్ బిల్ ఇచ్చిండని షాప్ అతను కాల్ చేస్తే ద కాప్స్ కేమ్ అండ్ ఇట్ వెంట్ ఆన్ టు దట్ కైండ్ ఆఫ్ ట్రాజడీ. అది మరి ఆయన ఇచ్చిండా లేదా, వీ డోంట్ నో ద డీటెయిల్స్, విచ్ ఇస్ వై వీ డిడ్ంట్ రిఫరెన్స్ ఇన్ నేమ్, బట్ ద మెయిన్ స్ట్రీమ్ స్టోరీ వాజ్ లైక్ దట్. But see, that guy, this guy is on street, right? I gave it to someone on street and bought అన్నప్పుడు he's in a vulnerable position. A guy on street, this guy Yes, doesn't yes. know what is his race, but he's on street and that makes him vulnerable to that kind of a thing అనేది, that's what the police is saying. Yeah, Right. Yeah. అది మీరు BLM కే కనెక్ట్ చేస్తారు అనుకుంటా. కాంటెంప్లేటెడ్. ఆ పేరు పెట్టాలా వద్దా అనేది, I don't know which is the right way to do it, but we decided keep it generic, you know, like those who know the history will relate, understand, correlate. లేదంటే they will either find out or it also works in a general sense అన్నట్టు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే సినిమాలో, అంటే దిస్ మైట్, ఈ క్వశ్చన్ అసలు ఎందుకు అడుగుతున్నారు అనిపించచ్చు మీకు, బట్ డూ యూ బిలీవ్ ఇన్ దిస్ థింగ్ కాల్డ్ డెస్టినీ ఆర్ డెస్టినీ అన్న దాన్ని నమ్ముతారా మీరు? I don't think so. No. ఓకే, బట్ అంటే ఐ డోంట్ నో, బట్ సో నేను ఎందుకు అడిగానంటే, సో మీ సినిమాలో థ్రెడ్స్ అన్ని టై అయి ఉంటాయి. సో వాడు ఫస్ట్ రోలెక్స్ వాచ్ ఇచ్చినప్పుడు వీ హ్యాడ్ ఎ పిట్ స్టాప్ అన్నప్పుడు వాడు అక్కడ చెప్తాడు అనమాట, నేను కూడా వాడికి ఫేక్ కరెన్సీ ఇచ్చానని. అండ్ దెన్ సో వీళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు అనుకోకుండా కలుస్తూ Right. ఉంటారు. అండ్ దెన్ ఎవెన్చువల్లీ అర్మానీ అనేవాడు వీళ్ళని పంపించడం తెలుస్తుంది. సో అందుకే ఎందుకు అడిగాను అంటే, లైక్ ఐ థింక్ అంటే కాన్షియస్గా రాసి ఉండొచ్చు, బట్ if you believe in something like destiny, no, then this idea is also taking home that okay, eventually ఈ రోజు తర్వాత వీడిలా మారుతాడు, ఆర్ ఈ చేంజ్ వస్తుంది, ఈ చిన్న చేంజ్ వస్తుంది వీడి లైఫ్లో అనిపించి మీరు ఆ టైటిల్ పెట్టారేమో సినిమాకి అన్న థాట్లో అడిగాను అనమాట. No, actually రివ్యూస్ లో కూడా కొంతమంది ఆడియన్స్ ఆర్ రివ్యూవర్స్ దే సెడ్ అబౌట్ డెస్టినీ, ఇఫ్ యూ డూ గుడ్ విల్ హ్యాపెన్, ఆ విధంగా అనుండే. అండ్ ఇట్ డస్ లాట్ ఆఫ్ థింగ్స్ టై టుగెదర్. బట్ అది ఎక్కడి నుండి వచ్చిందంటే ఇట్స్ ఎ స్మాల్ వరల్డ్ అనే ఐడియా నుండి వచ్చింది. అది కూడా అనిపించింది నాకు. ఇప్పుడు వాళ్ళు లేట్గా రావాలి, సో వీ హ్యాడ్ ఎ పిట్ స్టాప్ అంటాడు. దెన్ వీ థాట్ లైక్ why can't it be the pit stop is at that place? It is a currency he gave, you know, and actually ఆ కరెన్సీ వాడు ఇవ్వకుండా ఉంటే ఇదంతా జరిగేది కదా. They could have got the medal, right? They screwed it up. ఆ టైపు it kind of worked out that way story, but it was not a point on it's కాన్షియస్గా నువ్వు తప్పు చేస్తే తప్పు జరుగుద్ది అనే అట్లా పోలేదు. ఎందుకంటే తప్పు చేస్తే మంచి, చాలా మంది మంచి జరుగుతుంది, మంచి చేసిన వాళ్ళకి చెడు జరుగుతుంది. ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్ దట్ వే. రైట్. యా, బట్ యూ హ్యావ్ రైచియస్నెస్ అనేది ఉండాలి అనేది ఉన్నట్టుంది ఆల్ ఓవర్.
but I'm not saying if you do good will happen అనేది అయితే I don't want to say it because I feel that's not the truth. Yeah. అంటే ఏది అబ్సల్యూట్ ట్రూత్, ఇది దిస్ ఇస్ రైట్. రిటర్న్ ఇన్ స్టోన్ అన్నట్టు ఇది అనట్లేదు మీరు. బట్ Yeah. ఇంట్రెస్టింగ్. ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. యా అంటే మనం ఏవైతే నమ్ముతామో ఐ థింక్ దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ ఆర్ట్. మీరు ఏదో అనుకుని చేశారు, బట్ సో నేను అదే అనిండే అనమాట పృథ్వీతోకి. ఐ థింక్ హీ బిలీవ్స్ అ లాట్ ఇన్ డెస్టినీ అండ్ కర్మారా సినిమా చూసిన తర్వాత నాకు అది అనిపించింది అని చెప్పాను మొన్న వాడికి. బట్ ఐ థింక్ మోర్ ఐ థింక్ ఇన్ దట్ వే దాన్ యూ. సో నాకు అందుకు అలా Exactly. అనిపించిందేమో. మీకు యూ థాట్ ఇట్ ఆఫ్ వెరీ డిఫరెంట్లీ అండ్ యూ మేడ్ సంథింగ్ ఎల్స్. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద అబ్స్ట్రాక్ట్నెస్ ఆఫ్ ఆర్ట్ Yes. అది అందరికీ అంత హెల్ప్ But see, అవుతుంది. I believe that you have to be a righteous, good person. Consciously you have to do good. But I don't believe that it will do good to you, or you have to do it because it will do good to you. Yeah, that's the difference. రైట్. యా రైట్. ఇందాక మనం అనుకున్నట్టే కదా, లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ అట్ ఇట్. సో గ్లాస్ హాఫ్ ఫుల్ ఉన్నవాడు ఒకలాగా చూస్తాడు, గ్లాస్ హాఫ్ ఎంటీ ఉన్నాడు ఒకలాగా చూస్తాడు. సో బికాస్ నీ హెడ్లో డెస్టినీ అనే థ్రెడ్ రన్ అయింది కాబట్టి యూ కనెక్టెడ్ దట్ వే. అండ్ పీపుల్ ఆన్ ద ఇంటర్నెట్ ఆల్సో రివ్యూస్ చూసిన వాళ్ళు డెస్టినీ అని నమ్ముతున్న వాళ్ళు అలా అన్నారు. బట్ అగైన్ దట్ మేక్స్ But ద there పాయింట్ is అబౌట్ హౌ a basis abstract to it should be. think that way. Yeah, but me అనుకొని రాసింది అది కాదు. That's what I'm saying. But Yeah, it can be interpreted for sure that way. Yeah. yeah. Right. And of course, like just random గా అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ద సేమ్ ఫిల్మ్ రెఫరెన్స్ అని కాదు కానీ, బట్ సినిమా చూసిన తర్వాత ఐ వాస్ వెరీ మచ్ రిమైండ్ ఆఫ్ స్వామిరారా. సో స్వామిరారాలో Yeah. కూడా దిస్ ఇస్ ఆర్టిఫాక్ట్ అండ్ Right. పీపుల్ క్రాస్ పాత్స్ అండ్ షిట్ హ్యాపెన్స్ అండ్ పీపుల్ డై అండ్ ఆల్ దట్ హ్యాపెన్స్. సో Actually, మనకు ఒక రిఫరెన్స్ మూవీ వాజ్ దిస్ వన్. ఏది మోర్ ఆఫ్ గై రిచీ మూవీస్, లాక్ స్టాక్ అండ్ అవి. లాక్ స్టాక్. సో అంటే స్టైల్ ఎయిదర్ అట్లా ఉండాలని చేసామా, లేకపోతే రాసినాక అది అట్లా ఇట్స్ వన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనేది ఉంది. అగైన్ ఐ థింక్ స్వామిరారా వాజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇన్స్పైర్డ్ బై దోస్ మూవీస్. Yeah, guys. Yeah. At least genre wise I think it falls in that. Yeah, black comedy or dark comedy or like again thriller. Yeah, awesome ఉంటుంది. Yeah, very interesting. అంటే మీరు ప్రొఫెషనల్ నేర్చుకున్నారా అండి రైటింగ్? ఆర్ లేదు, రైటింగ్ నేర్చుకోలేదు. how ఐ did you- రోట్ షార్ట్ స్టోరీస్ అండ్ స్టఫ్, అంతే. ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు రైటింగ్ మీద. ఐ ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్స్ చేసి ఉండే, బట్ రైటింగ్ నో. ఐ రెడ్ ఫ్యూ బుక్స్ అండ్ ఆల్ దట్. యా. Right. Yeah, filmmaking. సో వేర్ ఇస్ దిస్ కమ్ ఫ్రమ్? అంటే జస్ట్ సినిమాలు ఇంట్రెస్ట్ కాబట్టే సినిమా తీయాలి అన్నంత వరకు ఆ ఇంట్రెస్ట్ వెళ్ళిందా, ఆర్ బికాజ్ యూ ప్రొడ్యూస్డ్ ఇట్ యువర్ సెల్ఫ్? లేదు, అదే నేను ఐ థింక్ రామ్ వెంకట్ ఇంటర్వ్యూలో చెప్పుండే, I came from a village to Hyderabad for my engineering, and it was just too much for me to deal with that, all the bus travels and all of that. And then I was comfortably watching films as classes I got it, and then it developed into a love for cinema. And then I thought maybe I can become a filmmaker. Pretty much every 1 in 5 Telugu people think that way, or 1 in 3 maybe. So that's how it started. Movies are big for us, and then it is there. Right. It has been there. ఇప్పుడు నాకు పాత ఫ్రెండ్స్ అంటే, అరే నువ్వు ఇన్ని రోజుల తర్వాత ఇంకా you're stuck to it, you made a movie, man. And I never felt like I have to leave it. And luckily it became more and more reachable. ఒక అసిస్టెంట్ లా చేస్తేనే, వన్ కైండ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తేనే యూ కెన్ బి ఎ ఫిల్మ్ మేకర్ అనేది పోతూ వచ్చింది ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో దట్ హెల్ప్డ్ యాజ్ వెల్. Right. Yeah. Very. So you never wanted to make money out of it? No, I see the thing. అంటే ఈ మూవీ చూస్తే I think a lot of people will ask that question. No,
I didn't look it that way. What I looked at is I want to make impactful films, something that will make people think, and over the years people will think about it. That kind of films I want to make. So I do want to make a little bit scaled up films, mainstream films. And see, anybody wants money, but main thinking అయితే ఆన్లైన్లో లేకుండా I wanted to make, tell different kind of stories that no one else would make, you know. రైట్. అంటే లైక్ యూ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో నాట్ ఈజీలీ గివ్ ఆన్సర్స్. మీరు యూఆర్ కంఫర్టబుల్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ లెటింగ్ పీపుల్ ఫిగర్ అవుట్ దేర్ ఓన్. ఇప్పుడు ఇందులో అన్నట్టు మేము అంతకుముందు అప్పటి నుంచి మాడుతున్నట్టు యూ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ యూ నాట్ నెసెసరీ గివ్ ఆన్సర్స్. సో అదైతే పర్టెంట్గా పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఇందాక అన్నారు కాబట్టి యూ వుడ్ వాంట్ టు మేక్, ఆల్వేస్ వాంట్ టు మేక్ అంటే ఇంపాక్ట్ఫుల్ అన్నప్పుడు క్వశ్చన్ మీ హెడ్లో కన్నా కూడా లైక్ మనకున్న ఒక దాన్ని ఐ వాంట్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ టైప్, బికాజ్ ఐ డోంట్ థింక్ ఐ నో సొల్యూషన్స్. సో పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ దట్ డైలమా, యూనో, ఆర్ దట్ సిచ్యువేషన్. అండ్ ఇంకోటి మెయిన్, అనుదీప్ ఈజ్ యాక్చువల్లీ మై ఫ్రెండ్, జాతి రత్నాలు. ఆయనకు చెప్పుండే వాట్ యూ థింక్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే, ద థింగ్ ఈజ్ ఇఫ్ నాట్ యూ, నో వన్ ఎల్స్ వుడ్ హ్యావ్ మేడ్ దట్ ఫిల్మ్. That's where it's a great film for me. So I want, if not me, no one else should make this film. I think that's the kind of film I want to make. Every movie atla turn out aidda ledha telidu, but yeah. Right. Probably he put it better when I said మీరు ఏదైతే పాపులేట్ చేశారో సినిమాని ఇంతకుముందు అన్నా కదా. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే యాక్చువల్లీ. లైక్ దట్ ఫీల్ సో ఆఫ్ యూ అండ్ మీ ఫ్లేవర్ కొడుతుంది అంటారు కదా. అండ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ పాయింట్ వేర్ మీరు రాస్తున్నప్పుడు ఒక ఆర్క్ లో నేనే ఉంటా క్యారెక్టర్స్ లో, బట్ అగైన్ ఇట్స్ డిఫరెంట్ షేడ్ ఆఫ్ మీ అని అన్నప్పుడు ఐ థింక్ మేబీ యువర్ ఫ్రెండ్ అనుదీప్ గారు, బికాస్ హీస్ యర్ ఫ్రెండ్, హీ సీస్ మోర్ ఆఫ్ యూ అండ్ ఆల్ అండ్ పుట్ ఇన్ బెటర్ వే. బట్ యా, అండ్ అగైన్ డైరెక్టర్ రెఫరెన్సెస్, లైక్ ద క్లీషే క్వశ్చన్. సో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ రైటర్స్, డైరెక్టర్స్ దట్ యూ ఆల్వేస్ గో బ్యాక్ టు ఆర్ స్టడీ. నాకంటే ఒరిజినల్లీ మణిరత్నం అండ్ రామ్ గోపాల్ వర్మ, the standard two, really hugely influenced by them in different ways. And నాకు The Gods Must Be Crazy అనే మూవీ బాగా ఇష్టం, part 1 and part 2. That's probably my most favorite film or films. నాకు రిచర్డ్ లింక్లేటర్ బాయ్హుడ్ మూవీ చూసిన, I like his movies. కొంచెం కెవిన్ స్మిత్ క్లర్క్స్ అనే మూవీ, I like his movies. Coen Brothers, I started loving his movies in last few years. కొంచెం Tarantino, one or Pulp Fiction and a couple of films of his. So yeah, these are I think the main influencing filmmakers. Yeah. Right. Nice. Yeah, I just a cliche question ఊరికే అంటే అడగాలి కాబట్టి క్లీషే క్వశ్చన్ అడిగాను అంతే. బట్ ఇందాక మీరు నెగటివ్స్ అన్నారు కాబట్టి ఐ హ్యావ్ 2 things గుర్తు తెచ్చుకున్నా ఇందాక నుంచి. ఏంటి అంటే, వన్ యూ డోంట్, అంటే అంత అంటే వాడిని షూట్ చేసినప్పుడు ఏదో చాలా క్యాజువల్ థింగ్ జరిగినట్టు రియాక్షన్ ఇస్తారు అన్నమాట. హీరో రియాక్షన్ ఏం జరుగుతుందో అర్థంగా. I know. I see someone else also pointed it's an obvious issue, like we couldn't get enough coverage. Basically ఆ షాట్ చేతులు లేచినట్టు ఉంటుంది కదా, అది కూడా లేదు, ఒరిజినల్ ఇట్లా ఉంటుంది. That was VFX actually. Hand movement was VFX. Yeah. So it could have been done better for sure. Yeah. Right. Yeah. అదొకటి. ఇంకొకటి డాక్టర్ అంటాడు కదా, ఆవిడ్ని వాడు కొడతాడు కదా వచ్చి. సో అక్కడ కూడా ఇట్ వాజ్ లైక్, అంటే అక్కడ తెలిసిపోతుంది ఇట్ ఇస్ అగైన్ వెరీ ఇంటెలిజెంట్. అంటే రియాక్షన్ సౌండ్ సరిగా ఉండదు. కరెక్ట్. సౌండ్ కి, ఐ మీన్ యాక్షన్ కి, రియాక్షన్ కి ఆర్ ద కైండ్ ఆఫ్ సౌండ్ ఇట్ డజంట్ మేక్, బేసికలీ వి మిస్డ్ ఇట్. అక్కడ ఏంటంటే అగైన్ ఇట్స్ ఎ ప్లాట్ఫామ్, మీరు ఫిల్మ్ మేకింగ్ వైజ్ ప్లాట్ఫామ్ కూడా చెప్తున్నా. ఇట్ వాజ్ ద లాస్ట్ థింగ్ టు డూ ఆన్ దట్ డే అండ్ వీ కుడెంట్ ఫేస్ కెమెరా దిస్ వే అన్నట్టు టు ద సైడ్ ఆఫ్ హర్ హౌస్
because that house looks very similar to Christopher Carter's house and we don't want to confuse, right? ఓకే. And ఓకే. ఓకే. అదొక ఓకే. లిమిటేషన్ ఉండే. అండ్ దెన్ టైం లేదు బేసికలీ. వి కుడ్ హావ్ టేకెన్ ఇన్సర్ట్స్ లైక్ బేసికలీ స్లాబ్ ఎట్లా చేస్తారంటే it will be a combination of three different shots with the sound and movement. It will work, but we couldn't do. I thought it might work out. దాని కూడా ఎవరు విఎఫ్ఎక్స్ ఏమైనా చేస్తాను ట్రై చేస్తాం కానీ అవ్వలేదు. బట్ ఇక లైక్ వాట్ కెన్ వి డూ. అంటే అది మళ్ళీ రైట్. చేయాలంటే ఐ హ్యావ్ టు బ్రింగ్ 5 different actors and I have to rent the Yeah. look. It's not gonna happen. So yeah, I రైట్. just రైట్. రైట్. embraced it. It's okay. పర్లేదు. రైట్. రైట్. సో లైక్ డిడ్ యూ ఓవర్ షూట్ అండ్ ఆల్ ఆర్ మీరు అనుకున్న ఎంచుకున్న schedule I ప్రకారం? did within the schedule, and also we didn't do that. Every scene was there on script. That's there here. Pretty much like ఒక్క ఫోన్ టెక్స్ట్లో ఒక చిన్న హెడ్ అండ్ టైల్ ఒక 2-3 కట్ చేసినాం తప్పించి ఫస్ట్ కట్ వాజ్ 93 minutes. Now it is 88 minutes. So we didn't do like 4 hours and then అట్లా చేయలేదు. Yeah. రైట్. 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 యా. Yeah. నాకు ఆ గర్ల్ ఫ్రెండ్తో టెక్స్ట్ చేస్తున్నప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ నేను నసగాడిన అనగానే లైక్ వితౌట్ ఎనీ హెసిటేషన్ అవును అంటది, ఇప్పుడు దొబ్బే అంటది. అనిపించింది నాకు అది. బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్. బేసిక్ వాడు మెసేజ్ చేసినప్పుడు వాడు ఏం కాదు, రిప్లై ఏం బానే ఎక్స్పెక్ట్ ఉన్నావు. చేసినంటే లేదు ఇట్లా బుజ్జగిస్తుందేమో అమ్మాయి అని Right. మెసేజ్ చేసిరాడు. షీ సో పిస్డ్ ఆఫ్. బట్ Yeah. యా యూ ఫినిష్ ద ఫిల్మ్ ఇన్ 21 అనుకుంటా కదా. 21 లోనే అయిపోయిందా సినిమా? 21 లో అయిపోయింది. ఎస్, ప్రొడక్షన్ 21 లో అయిపోయింది. Yeah. రైట్. 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 యా. యా. సమ్వేర్ సాw this 21 అని. బట్ యా. అండ్ అంటే ఐ థింక్ 21 December 29th we screened in Chennai Film Festival, but that was frankly that's not a good version. It was with a different score and everything. We kind of rushed it. So release date because it premiered on in that year కొన్ని చోట్ల 2021 అని ఉంటుంది. But then we took a step back. We thought it needs more work. DI color correction అయితే sound ఇది. So we took time and did it. Yeah. మీరు లైక్ యూఆర్ వర్కింగ్ అండ్ ప్యారలీ వీఆర్ మేనేజింగ్ దిస్ ఆల్సో, అంటే యువర్ వీకెండ్స్ ఆర్ వెరీ ఫుల్ అండ్ Yeah, no, I'm working. Weekends ఏం కాదు. See, it took a long time for me to make this film. నేను జాబ్ లేకుండా maybe I would have done it 5 years back, or my debut, or maybe not, I don't know. But weekends and whenever I plan, I'll take time off and I'll do it. Yeah, ఈ మూవీకి I took a 1 month off. Yeah, but post production I would do in the nights and all of that. Yeah. అంటే పాడ్కాస్ట్ మేము అలా చేస్తున్నాము, సినిమాలు కూడా చేస్తున్నారు, విచ్ ఇస్ ఐ థింక్ విచ్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి వెన్ యూ సపరేట్ ఆ మనీ అనే ఆస్పెక్ట్ని తీసేస్తే. ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ కమ్స్ అవుట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు యువర్ ప్రైమరీ ఎయిమ్ ఇస్ నాట్ టు మేక్ మనీ, బికాస్ మీకు ప్రస్తుతానికి రైట్ నౌ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. బట్ మనీ అనే ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో పీపుల్స్ గో అండ్ అక్కడ ఈక్వేషన్ మారిపోతుంది కదా, ఫర్ Compulsion ఆబ్వియస్ ఉంటుంది. రీజన్స్. Yes, yeah. But some filmmakers are able to balance. They make impactful films Correct. that will make money, maybe not big hits, they'll Yeah. make money, but still their own original voice. అందుకే I have huge respect for them. Like I make one movie and then I know like those who spend crores but also tell a movie in their own specific vision. అది అసలు they are great people. Yeah. Yeah, అందుకే రాజమౌళి ఇస్ లైక్ ఆయన వాయిసే ఎట్ ది ఎండ్, బట్ ఆల్సో ద బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. Yeah, Maniratnam కూడా the reason, one of the main reasons I like is he works on a very tight schedule, and most of his films are hits, but also they are so good looking, so well made, craft wise. Like ఒకటి రెండు maximum any filmmaker can do like that, but he made a whole streak of films. Like ఇప్పుడు his movies are not that great కానీ earlier in the 90s and at that time that was like for me it is out of like it's like a godly thing. Yeah, that's why I more than inspired, I admire him. Yeah. that 30-year career and still
మేకింగ్ ఫిల్మ్స్ Yeah. అండ్ ఆల్. యా, Yeah, still, yeah. ట్రూ. Yeah, I think Irwar is one film. ఆ సినిమాటోగ్రఫీ చూస్తే ఎన్నిసార్లు చూసినా ఓకే ఇది ఎందుకు తీసాడేమో అనుకోవచ్చు Yeah, అనుకుంటూ and కూర్చోవచ్చు. ఈసారి బోర్ కొడుతుందేమో అని చూస్తాము, ఆయన బోర్ కొట్టదు ఆ మూవీ. లైక్ వాట్ యు వాచ్. Yeah. యా, సో నేను జనరలీ ఇంగ్లీష్ సినిమాలు తక్కువే అనమాట చూడడం. సో నాకంతా తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, తమిళ సినిమాలు ఇవే. సో ఇప్పుడు గైరిచి అంటారు కానీ నేను లైక్ ఐ డోంట్ థింక్ ఐ వాచ్డ్ సింగిల్ మూవీ ఆఫ్ హిస్. సో నేను రిలేట్ అయ్యేది మణిరత్నం, రామ్ గోపాల్ వర్మతోనే. యాక్చువల్లీ రామ్ గోపాల్ వర్మ సినిమాలు కూడా చాలా Yeah. చూడలేదు నేను. ఐ థింక్ ఓన్లీ కవర్డ్ మణిరత్నం అనుకుంటా. సో యా. Yeah. సో బై ద వే, బిఫోర్ వి ఎండ్ ద పాడ్కాస్ట్, ఈ క్వశ్చన్ అందరినీ అడుగుతుంటాను అనమాట గెస్ట్ వచ్చినప్పుడు. సో బిఫోర్ జాయినింగ్ ద సెషన్ అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ సెషన్ మీకు ఎలా అనిపించింది? హౌ వాజ్ ద కాన్వర్జేషన్? మా పైన ఫీడ్బ్యాక్ అడుగుతున్నాం అంతే. It was nice because in the middle కూడా నేను చెప్పిన కదా Sandy తోటి, he caught so many things, so many details in one viewing. నాకేంటంటే that's what I wanted from this movie. ఒకరు చూసి దే యాక్చువల్లీ థింక్ అబౌట్ క్యారెక్టర్స్, లేకపోతే క్యారెక్టర్స్ అంటే స్క్రిప్ట్ల క్యారెక్టర్స్ అని కాదు, వాట్ దట్ పర్సన్ డిడ్ అండ్ దెన్ వై యూర్ యాక్చువల్లీ మా ఇంట్లో కూడా ఇట్లా జరుగుద్ది, దట్ లెవెల్ ఆఫ్ thinking. That's what I want, that level of conversation. If I want to talk to someone, if someone says very nice man, in a short span you did a feature film, it's good, or that shot was good, it's okay, it is good compliment. But if they talk about ఇది నన్ను ఇంపాక్ట్ చేసింది, నన్ను నేను చూసుకున్నా, లేకపోతే అరే దట్ క్వశ్చన్ మీ, దట్స్ వాట్ ఐ లైక్. అండ్ ఐ థింక్ యూ గైస్ బ్రాట్ సో మచ్ ఆఫ్ ఇట్. లైక్ ఇప్పుడు ఫేట్ గురించి, లైక్ రోలెక్స్ వాచ్ రైడ్, లైక్ you wouldn't catch it in one viewing, frankly, because ఆ సీన్ చూస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండదు, సో ఇట్స్ గాన్. అండ్ దెన్ సో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ దట్ యూ కాట్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. లైక్ రియలీ కొంతమంది ఫిల్మ్ క్రిటిక్స్ మాత్రం చేయగలుగుండే. సో ఇన్ దట్ సెన్స్ ఇట్ వాజ్, ఐ థరోలీ ఎంజాయ్డ్. లైక్ ఇట్ వాజ్, ఐఎమ్ హ్యాపీ, లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ ఎయిర్ I'm just happy that we had this conversation. No. అలా అనకండి ప్లీజ్. No, I'm just saying, like, No, I just got no, into it, yeah. I get it. And No, yeah, absolute fun, yeah, loved it. మీరు ఇప్పుడు చెప్తుంటే అండ్ అబ్సల్యూట్లీ లవ్డ్ వెన్ దీస్ టూ థింగ్స్ హ్యాపెన్. ఏంటి అంటే ద పీపుల్ హు ఆర్ లుకింగ్ ఫర్ సమ్వన్, ఆ సమ్వన్ ఎవరు అన్నప్పుడు యూ కట్ టు ద కార్ సీన్ అండ్ వి థింక్ దిస్ ఈస్ ద గై దే ఆర్ గోయింగ్ ఆఫ్టర్, బట్ హీస్ నాట్ ద గై. అది బాగా అనిపించింది. అండ్ వాడు మనందరికి $10,000 వస్తాయి అని చెప్పి నేను కూడా వాళ్ళ కూర్చొని కౌంట్ చేస్తున్నా. 5 మంది ఉన్నారు కదా, 10,000 ఎట్లా వస్తాయని కౌంట్ చేస్తున్నా. అండ్ యూ స్టిల్ స్ట్రస్ట్ ఇన్ ద షాట్ అండ్ ద గాయ్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద షాట్ ఈ స్టిల్ థింకింగ్. వాడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. సో దట్స్ దీస్ టూ థింగ్స్. And DI ఒక యూరోపియన్ చేస్తుండే, he laughed and he was like, actually వాళ్ళ దగ్గర that 25% are, that percent they will cut it as tax అన్నట్టు. If it is 50,000 they will only think 10,000. Like script టైంలో some people were saying, hey, this is ridiculous man, why will someone take such a big step on such a small thing? But it can happen, people can be that stupid. Yeah. అండ్ కస్టమర్ కేర్ అదైనప్పుడైతే ఐ మీన్ ఐ కుడ్ లిటరలీ సీ మై సెల్ఫ్. ఎందుకంటే ఐ యూస్ టు ఆల్ దట్ షిట్ బ్యాక్ ఇన్ ద డే. అండ్ కస్టమర్ ఏదో ప్రాబ్లం అవుతుంది. అంటే నేను వేరే దేశంలో ఉంటాను కాబట్టి వీళ్ళతో మాట్లాడడం కొంచెం కష్టం, సో అవాయిడ్ చేస్తూ ఉంటాం. కానీ బట్ ఇండియాలో ఉంటే నేను కస్టమర్ కేర్ నేను బ్లేటెంట్లీ ఫోన్ పెట్టేస్తాను. సెటప్ అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ థింక్ ఐ యామ్ గివింగ్ రెస్పెక్ట్ అండ్ టాకింగ్. బట్ ఇప్పుడు రివ్యూ అడుగుతారు కదా, ఫీడ్బ్యాక్. ద ఫీడ్బ్యాక్ ఈజ్ నాట్ అబౌట్ ద కంపెనీ ఆర్ ద సర్వీస్, ఇట్స్ అబౌట్ దిస్ పర్సన్. Our frustration is about something in their product or service. We give 4/10 or something. It goes to this employee. She will be asked, see, this guy is pissed off, you didn't do a good job. I feel like it's a setup.
I feel very bad once I understand. Yeah. రైట్ But రైట్ రైట్ యా యా I made a movie. I still do it. My wife tells, "Why are you doing it, man? You made a movie." So as I said, right, it's not about a message or a lesson. It's about experience. Yeah. యా 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 వి స్టిల్ కీప్ డూయింగ్ ఇట్ బట్ యా అంటే కొన్ని ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం ఎంత ఇది కరెక్ట్ అనుకున్నా అవి Yeah. పనిచేయవు. కొన్ని చిరాకులు ఉన్నప్పుడు హ్యాపెన్స్ బట్ యా ఐ థింక్ దట్ ఈస్ ఆల్. ఎనీవేస్ సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్, ఫర్ కమింగ్ ఆన్ Thanks టు a ద lot. Yeah. పాడ్కాస్ట్, Thanks సేఫ్ for స్పెండ్ having me. చేసి మాతో మాట్లాడినందుకు. సో Yeah. అండ్ టు ద ఆడియన్సెస్ లిజనింగ్ అండ్ ఆల్, విల్ సీ యూ గైస్ వచ్చే శుక్రవారం యాజ్ యూజువల్ మళ్ళీ కొత్త ఎపిసోడ్లో వచ్చేస్తాం. అంతవరకు నమస్కారం.